సో రైట్. నా వాయిస్ క్లారిటీగా ఉందా? నా వాయిస్ అందరికీ క్లారిటీగా ఉందా? Yes, brother. యా, థ్యాంక్ యూ. సో నా ఆత్మ నివాసం, ఆత్మ నివాసం అంటే ఏంటి? సో ఈ విషయం గురించి మనం ధ్యానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే మనం ఇంతకు మునిపే పాత నిబంధనలో పరిశుద్ధాత్మని పరిచర్య భాగంగా పరిశుద్ధాత్మ నివాసం అనే అంశాన్ని గురించి కొంత కొద్దిగా మనం ఆలోచన చేసాం. అంతా ఆలోచన చేయలేదు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామనంటే కొత్త నిబంధనలో ఆత్మ నివాసం అనే విషయాన్ని కొత్తగా మనం చూస్తామన్నమాట. అంతేకాదు పాత నిబంధనలో ఆత్మ నివాసానికి, క్రొత్త నిబంధనలో ఆత్మ నివాసానికి మధ్య కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. అది కూడా మనం చూస్తాం. దీనిని గురించి 2 అంటే ఎక్స్‌ట్రీమ్ ఆలోచనలు, విపరీత ధోరణులు ఉన్నాయి. కొన్ని ఉన్నాయి. 2 ఉన్నాయి. అవేంటి అనంటే సో నంబర్ 1 పాత నిబంధన లేకపోతే క్రొత్త నిబంధనలో ఒకే రకమైన ఆత్మ నివాసం ఉంది అని ఒక ప్రతిపాదన ఉందన్నమాట. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఆత్మ నివాసం అంటే పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేసే ఆ విధానం ఒకే రకంగా ఉంది అనేది కొంతమంది లియో జే వుడ్ గారి ప్రతిపాదన ఇది. ఓకే. ఈయన ఎన్ఐవి బైబిల్ తర్జుమాదారుడు. ఈయన మామూలు వ్యక్తి కాదైన. ఓకే. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ ఆఫ్ బైబిల్ ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి. అండ్ మరియు ఇంకొకటి ఏంటంటే పాత నిబంధన ప్రొఫెసర్. ఈజ్ ద ఓల్డ్ టెస్టమెంట్ ప్రొఫెసర్ అన్నమాట బైబిల్ కాలేజ్‌లో. సో ఆయన పాత నిబంధనలో, కొత్త నిబంధనలో వేరువేరుగా కాదు. సో ఒకే రకంగా పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు అని ఆయన చెప్పాడు. రెండో ప్రతిపాదన ఏంటి అంటే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో ప్రారంభించబడిన ఆత్మ నివాస పరిచర్యకు పాత నిబంధనలోని పరిచర్యకు చాలా తేడా ఉంది అని చెప్పారు. ఓకే. సో ఇంకో ఫస్ట్‌దేమో 2 ఒకటే అని చెప్పేవాళ్ళు. రెండోదేమో సెపరేట్ అక్కడ వేరు, ఇక్కడ వేరు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. బిబ్లికల్ థియాలజీ ప్రొఫెసర్ హామిల్టన్ జూనియర్ గారు దీన్ని ప్రతిపాదించారన్నమాట. సో అయితే ఇప్పుడు ఏంటి క్రొత్త నిబంధనలో ఆత్మ నివాసం గూర్చి 6 లేఖనాల భాగాలు ఉన్నాయి. 6 రెఫరెన్సెస్ ఉన్నాయి. కొత్త నిబంధనలో ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేసే దాని గురించి 6 రెఫరెన్సెస్ మనం చూడొచ్చు. నంబర్ 1 ఏంటి అనంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల అని స్టార్ట్ చేస్తాం. మీరు ఆత్మ స్వభావము గలవారై గాని శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని రోమీయులకు రాసిన పత్రికలో చెప్పారు. అదే 8:11వ వచనంలో మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల అని స్టార్ట్ చేస్తారు. ఓకే. మొదటి కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? రైట్. 4వ రెఫరెన్స్ 6:19వ వచనం మొదటి కొరింథీ మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు, ఇక్కడ సపరేట్ వర్డ్ వాడారు. పైనేమో ఆత్మ 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 అని వాడి సో ఇంటెన్సిటీ పెంచారనమాట. పరిశుద్ధాత్మకు ఆలయమై అంటే మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీ దేహము. రైట్. ఎఫెసీ 2:22లో ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. రైట్. 6వది 2 తిమోతి 1వ అధ్యాయం 14వ వచనం నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించుచున్న పరిశుద్ధాత్మ వలన కాపాడుము. 6 రెఫరెన్సెస్. పై వచనాలన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్న వచనాలన్నీ ఒకవేళ మీరు గమనిస్తే ఎఫెసీ 2:22 తప్ప, ఓకే, ఎఫెసీ 2:22 తప్ప మిగతా వచనాలన్నీ
ఆత్మ నివాసము ప్రతి విశ్వాసిలో వ్యక్తిగతంగా ఉన్నట్లు కనబడుతుంది. 6 రెఫరెన్సెస్ లో ఎఫెసీ 2:22 తప్ప ప్రతి విశ్వాసిలో ఆత్మ నివాసం అన్నది వ్యక్తిగతంగా ఉన్నట్లు కనబడుతుంది. అండ్ ఎఫెసీ 2:22లో వ్యక్తిగతంగాను ప్లస్ సామూహికంగాను, ఓకే, పర్సనల్ గా తర్వాత కమ్యూనల్ గా, ఓకే. సో వ్యక్తిగతంగా అంటే సామూహికంగా నివాసం చేస్తున్నట్లు కనబడుతుంది అనమాట. 6 రెఫరెన్సెస్ మనం చూసాం. ఈ 6 రెఫరెన్సెస్ మనకి ఏమిస్తాయనంటే ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తాడు అన్న విషయం చాలా క్లారిటీగా మనకు అర్థమవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులలో వ్యక్తిగతంగా క్రీస్తు శరీరమై సంఘములో సామూహికంగా నివాసం చేస్తాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసంలో నాలో, నా పర్సనల్ గా నాలో, అలాగే సంఘములో సామూహికంగా నివాసం చేస్తాడు. పాత నిబంధనలో దేవుడు భౌతిక దేవాలయములో నివసించాడు. మనందరికి తెలుసు, ప్రత్యక్ష గుడారంలో ఎక్కడైతే దేవాలయం ఉంటుందో అక్కడ దేవుని మహిమ రావడం, అక్కడ నివాసం చేయడం మనందరికి కనబడుతుంది పాత నిబంధనలో. అలాగా అయితే కొత్త నిబంధనలో వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు బయట కాదు, ఓకే, మనుషుల బయట కాదు, దేవాలయంలో కాదు, ప్రతి విశ్వాసిలో వ్యక్తిగతంగా మరియు అందరినీ కలిపి సంఘములో కూడా నివాసం చేస్తాడు. దిస్ ఈస్ ద స్పెషాలిటీ. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో అయితే వాట్ ఈస్ దిస్ ఎక్స్ప్లెనేషన్? దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లెట్ us see some ఎక్స్ప్లెనేషన్స్. దీని సారాంశం చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసికి ఎవ్రీ బిలీవర్ కి, ప్రభువును అంగీకరించిన వారి పాపాలు ఒప్పుకున్న ప్రతి విశ్వాసికి ఒక వరంగా అనుగ్రహింపబడ్డాడు, ఒక గిఫ్ట్ గా అనుగ్రహింపబడ్డాడు. ఓకే, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును ఒక వరంగా. దిస్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు గిఫ్ట్ గా అనుగ్రహింపబడ్డాడు. ఓకే, సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ మీరు చాలా క్లియర్ గా గమనించాల్సింది ఏంటి అని అంటే, బైబుల్లోని దేవుడు త్రిత్వంగా బయలుపరచుకున్నాడు. తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మ దేవుడిగా. ఒకడు పెద్ద కాదు, ఒకడు చిన్న కాదు. ఇంకొక ప్రతిపాదన కూడా ఉంది, రాంగ్ నోటేషన్. అదేంటి అని అంటే, ఒకరు మిగతా వారిని కనలేదు హైందవ్యం లాగా. ఇక్కడ దేవుడు తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మ దేవుడుగా, ముగ్గురు వ్యక్తులుగా ఒకే దేవుడుగా బైబిల్లో మనందరికి కనబడతాడు. ఇది చాలా క్లారిటీగా ప్రతి విశ్వాసి నమ్మాల్సిన విషయం అన్నది మనం గమనించాలి. ఓకే, సో ఈ వచనం ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో యోహాను 14:16లో, ఈ వచనం ప్రకారం కొందరిని మాత్రమే కాక ప్రతి విశ్వాసికి ఆత్మ నివాసం శాశ్వతంగా అనుగ్రహింపబడింది. దిస్ ఈజ్ ఎటర్నల్, శాశ్వతంగా అనుగ్రహింపబడింది. యోహాను 7వ అధ్యాయం మీరు చదివిన, 2 కొరింథీ 1వ అధ్యాయం చదివిన, 1 తెస్సలోనికలు 4వ అధ్యాయం చదివిన, 1 యోహాను 4వ అధ్యాయం చదివిన, పరిశుద్ధాత్మ ఒక వరంగా మనందరికి ఇవ్వబడ్డాడు, మనలో నివాసం చేస్తాడు అన్నది మనం గమనించాలి. ఒక విశ్వాసకున్న స్పెషాలిటీ ఏంటంటే గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ లివింగ్ ఇన్ యూ అనే విషయం మనం గమనించాలి. దేవుడు నాలో ఉన్నాడు అన్న విషయం నేను గమనించినట్లయితే, నేను ఆరాధన చేయకోకుండా, దేవుని స్తుతించుకోకుండా నేను ఉండలేను, నేను సైలెంట్ గా కూర్చోలేను అనమాట. సో ఐ ఆమ్ ఎలోన్. నేను ఎలోన్ కాదు, నేను ఒంటరి వాడిని కాదు. నాతో ఎవరున్నారు అని అంటే, నాతో దేవుడు ఉన్నాడు, నాలో ఆయన ఉన్నాడు అన్న విషయం మనం గమనించాలి. రెండోది, పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ పొందినప్పుడు మాత్రమే అనుగ్రహింపబడదు. ఇది చాలా క్లారిటీగా మనం గమనించాలి. చర్చికి పోయినంత మాత్రాన, లేకపోతే పాటలు పాడినంత మాత్రాన, లేకపోతే ఈవెన్ వాక్యం చెప్పినంత మాత్రాన, లేకపోతే ఏదైనా చేయని, కానీ రక్షణ లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో నివసించడు అన్న విషయం చాలా క్లారిటీగా మనం అర్థం చేసుకోవాలి. ఎఫెసీ 1వ అధ్యాయం
13వ వచనంలో మీరును మీ రక్షణ అంటే మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. వెరీ గుడ్. వాట్ ఏ ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్ గివెన్ బై పాల్. ఇక్కడ చూడండి, మీరును మీ రక్షణ సువార్తను విని, ఓకే, రక్షణ సువార్తను వినాలి, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. తర్వాత దెన్ వాట్ విల్ హ్యాపెన్ మీన్స్ దెన్ ఆత్మ మనలో నివాసం చేస్తాడు. అది ఇంపార్టెంట్ పాయింట్. రక్షణ పొందకోకుండా, యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించుకోకుండా, సువార్తను వినుకోకుండా, ఇష్టం వచ్చిన పనులు ఏది చేసినా కూడా ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండడు. ఈ వచనాన్ని వివరిస్తూ ఎఫ్ఎఫ్ బ్రూస్ అనే గ్రీకు థియోలాజియన్, ఓకే, ఎఫ్ఎఫ్ బ్రూస్, గుర్తుపెట్టుకోండి పేరు, గ్రీక్ థియోలాజియన్ ఆయన. సో ఆయన ఏమన్నాడంటే, విశ్వాసం ఉంచినప్పుడే ఆత్మ అనుగ్రహింపబడతాడు. అది విశ్వాసం ఉంచినప్పుడే. ఎవరెందు? యేసు ప్రభునందు. నా పాపాల కోసం ఆయన వచ్చాడు, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు, ఆయన రక్తం వల్లే నా పాపం పోయింది, ఆయన పునరుద్ధానమయ్యా. యేసు ప్రభుని విశ్వసిస్తేనే ఆత్మ మనకు అనుగ్రహించబడతాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ రెండు పనులు ఒకేసారి జరుగుతాయి. ఓకే, జరుగుతాయి. గలతీ 3వ అధ్యాయం 2వ వచనంలో ఆధారం చేసుకొని ఆత్మ ముద్ర, ఆత్మ నివాసం రక్షణ పొందినప్పుడే జరుగనని మనం చెప్పచ్చు. గలతీ 3:2 వచనంలో ఆత్మ సీల్ వేస్తాడు. దిస్ ఈస్, ఈ పర్సన్ ఎవరు అని అంటే హీ ఈజ్ బిలాంగ్, లేకపోతే షీ ఈజ్ బిలాంగ్ టు మీ. ఆత్మ ముద్ర వేస్తాడు, సీల్ వేస్తాడు. అండ్ అట్లాగా సీల్ వేయడమే కాదు, అతనితో పోయి అతనిలో పోయి జీవిస్తాడు అనే విషయం మనం గమనించాలి. ఓకే, సో ఐఎమ్ స్పెషల్. ఎందుకు అనంటే నేను ఎవరికి సంబంధించిన వ్యక్తి అనంటే నేను దేవుడికి సంబంధించిన వ్యక్తిని, నేను క్రీస్తుకు సంబంధించిన వ్యక్తిని. ఓకే, అండ్ నాతో పాటు నేను ఒంటరిగా ఉన్నా కూడా నాతో ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉంటాడు అన్న విషయం మనం గమనించాలి. 3వ సారాంశం, పరిశుద్ధాత్మ లేని వ్యక్తి విశ్వాసి కాదు. దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్. పరిశుద్ధాత్మ లేని వ్యక్తి, ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉండడో ఆ వ్యక్తి విశ్వాసి కాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నివాసం చేస్తాడు ఇప్పుడు చెప్తాను. సువార్త వినాలి, యేసు ప్రభుని అంగీకరించాలి. దెన్ ఏమవుతుంది అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి వచ్చి నివాసం చేస్తాడు. అంతే. 2 పాయింట్లు చూడండి, 2 పాయింట్లు. ఇక్కడ చేతులించి ప్రార్థన చేయడం, లేకపోతే అట్లా చేయడం, ఇట్లా చేయడం, నో 2 పాయింట్లు ఉన్నాయి. ఏం చెప్పాము? సువార్త వినాలి, తర్వాత యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఈ 2 పాయింట్లు చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తాడనమాట. ఓకే, సో సువార్త వినడం మన బాధ్యత, క్రీస్తును అంగీకరించడం కూడా మన బాధ్యత. ఎవరో ఫోర్స్ఫుల్ గా చేసేది కాదు ఇది. చేసేది కాదు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి ప్రార్థన చేసినంత మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిలో నివసించడు. ఆ వ్యక్తికి ఇష్టం ఉండాలా, యేసు ప్రభుని అంగీకరించాలని, లేకపోతే సువార్త వినాలని, పాపాలు ఒప్పుకోవాలని ఆ వ్యక్తికి ఇష్టం ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు ఆ వ్యక్తిలో అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. రోమా 8:9, యూదా 19వ వచనం చూస్తే, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాదు. అట్టివారు ప్రకృతి సంబంధులు, ఆత్మ లేని వారై ఉన్నారు అని ఈ 2 రెఫరెన్సెస్ మనందరికి చెప్తాయి. రైట్. 4వ రెఫరెన్స్ అంటే సారాంశం చూద్దాం. పరిశుద్ధాత్మ నివాసం ఒక విశ్వాస ఆధ్యాత్మిక జీవితంలో సంబంధం లేనిది. ఓకే, పరిశుద్ధాత్మ నివాసం అన్నది స్పిరిచువాలిటీకి దీనికి సంబంధం లేదనమాట. ఎక్కువ స్పిరిచువల్ గా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివసిస్తాడు. అసలు స్పిరిచువాలిటీ లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేయడు. అట్లా బయటికి పోయేది వచ్చే అట్లా అది కాదు. ఇది సంబంధం లేదు దానికి దీనికి. ఆధ్యాత్మికంగా బహుఘోర దుర్భర స్థితిలో ఉన్న కొరింథీ పట్టణ పరిశుద్ధుల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేశాడు తెలుసా.
మొదటి కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనం, మొదటి కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం, 6వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఇది మనం గమనించాలి. ఇట్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ ద స్పిరిచువాలిటీ. మానవుడు పాపి కాబట్టి, పాపపు బిహేవియర్ చనిపోయేంత వరకు ఉంటుంది కాబట్టి, పాపం చేయకోకుండా ఉండలేడు కాబట్టి ఆ వ్యక్తి పాపం చేస్తాడు. రైట్? సో ఇది మనం గమనించాలి. మన దుర్బల స్థితి ఎట్లా ఉంటుందో మనం గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తును అంగీకరిస్తే నాలోకి వచ్చి నివాసం చేసిన తర్వాత ఏమవుతుందనంటే నేను నేను నా దుర్బల స్థితిలో నేను కూరుకోబోతున్నా కూడా ఆ టైంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయాలనుకుంటాడు. కానీ నేను నొక్కి పడితే, నేను ఆ స్వరాన్ని వినకపోతే, ఆయన మాటల్ని లేకపోతే ఆయన ప్రేరేపిస్తున్నప్పుడు ఆయనని పట్టించుకోకపోతే నేను పాపం చేస్తూనే ఉంటాను. మళ్ళీ ఆయన ఏం చేస్తాడు లోపల నుండి అంటే ఆయన దుఃఖపడతాడు, ఆయన ఏడుస్తాడు, ఆయన బాధపడతాడు. ఈ విషయం మనం గమనించాలి. విశ్వాసుల్లో పరిశుద్ధాత్మ నివాసం అన్నది శాశ్వతం, ఎటర్నల్. ఇది తాత్కాలికం కాదు. ఓకే, ఇది తాత్కాలికం కాదు. మీరు యోహాను సువార్త యేసు ప్రభు మాట ఓ మాట మాట్లాడారు 14:16లో మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు. యేసు ప్రభు చెప్పిన మాట ఇది. ఆయన వచ్చిపోయేవాడు కాదు. నో, ఎల్లప్పుడూ ఉంటాడు. ఒక వ్యక్తిని ఆయన సీలేశాడంటే, లేకపోతే అంటే ముద్ర వేశాడు, లేకపోతే ఒక వ్యక్తిలో ఆయన నివాసం రక్షింపబడిన తర్వాత నిజంగా మళ్ళీ అబద్ధంగా కాదు, నిజంగా రక్షింపబడిన వ్యక్తిలో ఆయన నివాసం చేస్తాడనమాట. ఓకే, ఎందుకనంటే మనం ఇష్టపూర్వకంగా ఆయన మనం పిలిచాం కాబట్టి ఆయన వచ్చాడు. ఇష్టపూర్వకంగా పో అని అంటే తప్ప ఓడవి. రైట్? కానీ లోపల మనలో నివసిస్తూనే ఉంటాడనమాట ఆయన. 2 కొరింథీ 1వ అధ్యాయం 22వ వచనం, ఎఫెసీ 4:30లో మీరు చూస్తే విమోచన దినం వరకు పరిశుద్ధాత్మ మనలను విడిచిపెట్టడు. విమోచన దినం అంటే ఏంటి? 2వ రాకడ వరకు. పాత నిబంధన క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ నివాసం ఒకే విధంగా లేదు, నిజంగా లేదు. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. దీనికి కారణాలు బిబ్లికల్ డాక్ట్రిన్. ఓకే, బిబ్లికల్ డాక్ట్రిన్ పేజ్ నెంబర్ 368, 369 పేజీల్లో ఇది గ్రహించబడింది. ఏంటి అని అంటే, నెంబర్ 1, పై ఉదాహరించిన అంటే పై వచనాల్లో చెప్పిన వాటిని చూస్తే తీవ్రమైన వ్యత్యాసాలు మనకు కనబడతాయి. పాత నిబంధనలో ఆత్మ నివాసం రక్షణలో అవసరమైన భాగంగా ఎక్కడ చెప్పబడలేదు. నిజంగా పాత నిబంధనలో ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. యోహాను 7వ అధ్యాయం 39వ వచనం. ఈ మాట కొత్త నిబంధనలో ఆత్మ బాప్తిస్వానికి, ఆత్మ నివాసానికి, ఆత్మ నింపుదల ఒకే ప్రత్యేక పరిచర్యలుగా ఉన్నట్టు కనిపిస్తుంది మనందరికీ. యేసు ప్రభు చెప్తూ ఈ మాట అంటాడు, ప్రత్యేకమైన పరిచర్య పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్నాడు. సో న్యూ టెస్ట్మెంట్ లో అని యేసు ప్రభు చెప్తున్నట్టు మన అందరికి అర్థమవుతుంది. 14:17లో జాన్ లో ఆయన మీతో అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీతో కూడా నివసిస్తాడు, మీలో ఉండును. మాకు గమనించాలి, మీతో ఉంటాడు, మీలో ఉండును. చూడండి అని వ్రాయబడింది. సో కాబట్టి పాత నిబంధనలో మీతో, ఓకే, మీలో ఉన్నాడు. కొత్త నిబంధనలో మీలో ఉన్నాడు. ఆ పాత నిబంధనలో అయితే మీతో, ఎందుకంటే దేవాలయాల్లో లేకపోతే మందసంలో ఆయన నివసించేవాడు. ఓకే, మీతో. అక్కడ కొత్త నిబంధనలో ఇంటెన్సిటీ పెంచిపోయింది. ఓకే, మీలో, మనలో ఆయన నివసిస్తున్నాడు. ఇది చెప్పింది ఎవరు? ఇది చెప్పింది ఎవరంటే సాక్షాత్తు యేసు ప్రభు చెప్పాడు. ఇది యేసు ప్రభు చెప్పాడు. రైట్? కొత్త నిబంధనలో పాత నిబంధనను కొత్త నిబంధన పాత నిబంధనను పూర్తి చేస్తుంది. పాత నిబంధన కొత్త నిబంధన వల్ల ఫిలప్ అవుతుంది, ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది. కాబట్టి యోహాను సువార్త 13-17 అధ్యాయాల్లో శిష్యులు పరిశుద్ధాత్మ యొక్క నూతన పరిచర్య కొరకు ఎదురు చూడాలని యేసుక్రీస్తు శిష్యులకు చెప్పాడు.
పరిశుద్ధాత్మ నివాసం అనే పరిచర్య కొత్త నిబంధనలో, కొత్త పరిచర్యల్లో ఒకటి. పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఒక పరిచర్య ఏంటి అని అంటే మనలో నివాసం చేయడం. దిస్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ హోలీ స్పిరిట్, రైట్. పాత నిబంధనలో విశ్వాసులందరూ ఆత్మ నివాసం కలిగి ఉంటే కొందరిని గురించే వ్రాయవలసి అనే అవసరం ఉండదు కదా నిజంగానే. ఓకే, కొందరిని మాత్రమే గురించి రాశారు, మనందరికి తెలుసు. సో మొదటి సమయాలు 16 అధ్యాయం 14 యెహోవా, యెహోవా సౌలును విడిచి, బాగా గమనించాలి, యెహోవా సౌలును విడచి వెళ్ళినట్లుగాను, కీర్తనలు 51:11 దేవా నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని ఎవరు చెప్తారు ఈ మాట? ఎవరు చెప్తారు? గుర్తుపట్టండి, ఎవరు చెప్తారు ఈ మాట? కీర్తనలు 51 అంటే వెంటనే ఒక వ్యక్తి గుర్తుకు రావాలి మనకు. దావీదు. ఎస్, దావీదు గారు చెప్తారు కదా. అంటే పాత నిబంధనలో ప్రతి 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 విశ్వాసులో కాదు ఆయన నివసించేది. సర్టెన్ పీపుల్, కొంతమంది ఎవరైతే నీతిగా, ఎథిక్స్ ప్రకారంగా, యెహోవాకు అనుగుణంగా బ్రతుకుతా ఉంటారో, ఆయన చెప్పినట్టు నడుస్తుంటారో, వారిలో మాత్రమే నివసించే ఆయన కొత్త నిబంధనలో వచ్చేసరికి నో, అందరిలో, ప్రతి విశ్వాసులో ఆయన జీవిస్తా ఉన్నాడు, నివసిస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక మాట గమనించాలి ఇక్కడ, చాలా ఇంపార్టెంట్ మాట. అదేంటి అని అంటే పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడికి కూడా వాడబడిన పదం యెహోవా. అర్థమవుతుందా? రైట్. యెహోవా అనేది టైటిల్. యెహోవా అనేది టైటిల్ అన్నమాట. నేను ఉన్నవాణ్ణి, అనువాణ్ణి. తండ్రి అయిన దేవుడికి యెహోవా అనే మాట ఉపయోగించారు, కుమారుడైన దేవుడికి యెహోవా అనే మాట ఉపయోగించారు పాత నిబంధనలో. పరిశుద్ధాత్మ దేవుడికి కూడా యెహోవా అనే మాట ఉపయోగించారు. అందుకే పాత నిబంధనలో మనకు ఇక్కడ యెహోవా ఉందా, ఇక్కడ యెహోవా ఉంది, ఇక్కడే ఉంది, కాబట్టి మనకు అంత డిఫరెన్సెస్ ఏం కనపడవు అనమాట. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని టైటిల్స్ వాడబడ్డాయి, పేర్లు వాడబడ్డాయి. అందుకే మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం అనమాట. సో కాబట్టి పాత నిబంధనలో ఆత్మ నివాసం తాత్కాలికం మరియు రక్షణతో సంబంధం లేనిది. కానీ కొత్త నిబంధనలో ఇది తాత్కాలికం కాదు, ఇది ఎటర్నల్, ఇది శాశ్వతం. ఇది ఇంకోటి ఏంటి అని అంటే ఇది రక్షణతో సంబంధం ఉన్నది అనేది మనం గుర్తుపట్టాలి. ఇంకొకటి ఏంటంటే ఆత్మ నివాసం వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసిలో, సామూహికంగా సంఘంలో ఉంది. ఇది గమనించాలి, రైట్. వ్యక్తిగతంగా నాలో, అలాగే సంఘంలో ఆయన నివాసం చేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. 2 కొరింథీ 6 అధ్యాయం లేకపోతే 16-18 వచనంలో ఉన్న లేకపోతే నిర్గమకాండం 29 అధ్యాయం 40-45 వచనం మరియు లేవీకాండం 26 అధ్యాయం 12 వచనం నుండి 12 వచనం నుండి ఈ వచనం నేను చదువుతున్నాను, చూడండి ఒకసారి. నేను వారి మధ్య నివసించి వారి మధ్య నడిచెదను అని అన్నాడు కదా. ఓకే, గాని వారిలో నివసించి అని చెప్పలే పాత నిబంధనలో. సంఘములో నేటి దినాన్ని, ఈ రోజుల్లో ఉన్నట్లు ఇశ్రాయేల్ దేశంలో ఆయన మీరు గమనించాలి, ఆయన ఉండలేదు కదా ఆ రోజుల్లో నివసించినట్లు. దిస్ ఈస్ ద ప్రివిలేజ్. మనందరికి ఉన్న ప్రివిలేజ్ ఏంటి అని అంటే గాడ్ ఈజ్ హిమ్సెల్ఫ్ విత్ అస్ అండ్ ఇన్ అస్. మనలో ఆయన ఉన్నాడు, రైట్. సో ఇది మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దిస్ ఈజ్ ద స్పెషాలిటీ. ఈ విషయం ఎవరికైతే తెలుస్తుందో దే కాంట్ బి సైలెంట్. వారు సైలెంట్ గా ఉండలేరు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రభుని స్తుతిస్తారు. ప్రభువా నాలో నువ్వు ఉన్నావు, నాతో నీవున్నావు. ఈ స్పృహ ఎవరికైతే ఉంటుందో దే కాంట్ డు సిన్. వారు పాపం చెయ్యరు. రైట్. ఈ స్పృహ ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఆ స్పృహని కోల్పోతున్నారు. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు అనే విషయం మర్చిపోయేసి పాపం చేయడానికి,
వారు వారు ముందుకు కొనసాగుతున్నారు అన్నమాట. రైట్. సో ఇది ఆత్మ నివాసం అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు చెప్పండి, ఆత్మ నివాసం అన్నది ఏంటి? ఆత్మ నివాసం గురించి ఒక విషయంలో ఒక లైన్ లో చెప్పాలంటే ఏం చెప్పగలరు ఎవరైనా? ఆత్మ నివాసం అంటే ఏంటి? ఆత్మ నివాసం ఎవరైనా ఆత్మ నివాసం అంటే ఉన్నారా? అందరూ ఉన్నారా? సో ఆత్మ నివాసం అంటే ఏంటి? యా అదేనంటే విశ్వాసిలో ఆయన నివసిస్తాడు. రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అని అంటే, ఆత్మ నివాసం చెయ్యాలి అని అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను వచ్చి ప్రార్థన చేస్తే ఆత్మ నివాసం జరిగిద్దా? దానికి ఈ 2 విషయాలు చేయమని చెప్పాను. 2 విషయాలు చేయాలి. ఏం చెప్పాలి? సువార్త వినాలి, క్రీస్తును అంగీకరించాలి. ఈ 2 పనులు చేయకపోతే ఆత్మ నివాసం చెయ్యడు. ఆత్మ నివాసం చెయ్యడు. ఆత్మ నివాసం చెయ్యడు. సువార్త వినాలి, క్రీస్తును అంగీకరించాలి. ఓకే, క్రీస్తును అంగీకరించాలి. ఈ విషయం లేకపోతే ఈజ్ నాట్ ఏ బిలీవర్. ఆ వ్యక్తి క్రైస్తవుడు కాదు అనేది మనం గమనించాలి. నౌ వి విల్ సీ ఆత్మ నింపుదల, ఆత్మతో నింపడం, ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నౌ ఫస్ట్ దీని గురించి అర్థం చేసుకోవాలంటే ఆత్మ బాప్తిస్మము కాదు ఇది. ఆత్మ నింపుదల అంటే ఆత్మ బాప్తీసం కాదు. ఎందుకంటే ఆత్మ బాప్తిస్మం అంటే ఏదో చెప్పుకున్నాము లాస్ట్ టైం. అదేంటంటే ఎప్పుడైతే ప్రభుని నేను అంగీకరించానో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఏం చేస్తాడు అని అంటే సంఘంలోకి చేరుస్తాడు. క్రీస్తు అనే లోనికి అంటే దాంట్లో నన్ను ఐక్యపరుస్తాడు. దాన్నే ఆత్మ బాప్తిస్మము అని లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం. అది కాదు ఆత్మ నింపుదల అంటే, అది కాదు. మళ్ళీ ఏంటి ఆత్మ నింపుదల అంటే? ఓకే, 1 కొరింథీ 12:13 ప్రకారం ఆత్మ బాప్తిస్మానికి, ఆత్మ నింపుదలకు, మరొకసారి ఆత్మ బాప్తిస్మానికి, ఆత్మ నింపుదలకు వ్యత్యాసాలు ఉన్నాయి. అది వేరు, ఇది వేరు. సో నవ్ వి విల్ సీ. ఇది ఒక టేబుల్ ఇచ్చాను, అదే పనిగా నేను టేబుల్ ప్రిపేర్ చేసుకొని వచ్చాను. సో ఆత్మ బాప్తిస్మము, ఆత్మ నింపుదల డిఫరెన్సెస్. ఆత్మ బాప్తిస్మము విశ్వాస జీవితంలో ఒకేసారి జరుగుతుంది. ఒకేసారి ఎప్పుడు? రక్షణ పొందినప్పుడు. కానీ ఆత్మ నింపుదల విశ్వాసీ జీవితంలో చాలా సార్లు జరుగుతుంది. అనేకమైన సార్లు జరుగుతుంది. ఆత్మ బాప్తిస్మము ఇది విశ్వాసులందరి సొంతం. ఇది ఆత్మ బాప్తిస్మం అనేది విశ్వాసులందరి సొంతం. కానీ ఆత్మ నింపుదల విశ్వాసులందరూ దీనిని అనుభవించకపోవచ్చు. రైట్. మళ్ళీ ఒకసారి, ఆత్మ నింపుదల అనేది ప్రతి ఒక్క విశ్వాసిలో ఉండదు. ఇది 3వ పాయింట్. ఆత్మ బాప్తిస్మం పెంతెకోస్తుకు ముందు ఈ పని ఎప్పుడు జరగలే. నిజంగానే పెంతెకోస్తుకు ముందు, పెంతెకోస్తు పండుగ రోజు ఏదైతే 3000 మంది సంఘంలో చేర్చబడ్డారో అది దానికి ముందు లేదనమాట. కానీ ఆత్మ నింపుదల పాత నిబంధనలో కూడా ఉంది. పాత నిబంధనలో కూడా దేవుడు ఆత్మతో నింపుతూ వస్తూ ఉన్నాడు. రైట్. 4వ పాయింట్. ఆత్మ బాప్తిస్మము ఒక్కసారి పొందుకున్న తర్వాత దానిని ఎవరు తీసేయలేరు. ఒక్కసారి నేను ప్రభువుని అంగీకరించిన తర్వాత నో బడీ కెన్ డివైడ్ మీ ఫ్రమ్ గాడ్. అందుకే పౌల్ గారు ఒక మాట అంటాడు కదా, ఏమంటాడు? గుర్తొస్తుందా ఏదైనా వాక్యం? ఏదైనా గుర్తొస్తుందా వాక్యం? పౌల్ గారు అంటారు ఈ మాట: శ్రమ అయినను, కరువైనను, హింస అయినను, వేదన అయినను, ఎత్తైనను, లోతైనను. గుర్తొస్తుందా? ఏది కూడా దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాపలేదు. నో బడీ కెన్ టచ్ us. కానీ ఆత్మ నింపుదలను పాపము లేకపోతే నిర్లక్ష్యము ద్వారా మనం పోగొట్టుకోవచ్చు. ఆత్మ నింపుదల. రైట్. 5వ పాయింట్. ఇది ఒక స్థితికి
దారి తీస్తుంది, ఒక పొజిషన్ కి దారి చేస్తుంది. ఏదేంటంటే క్రీస్తుతో నేను ఐక్యపరచబడటం. కానీ ఆత్మ నింపుదల ఇది శక్తికి పవర్ కి దారి తీస్తుంది. అదేమో పొజిషన్, ఇదేమో పవర్. 6వ పాయింట్, ఇది మనము క్రీస్తునందు విశ్వసించినప్పుడు మాత్రమే జరుగుతుంది. క్రీస్తునందు విశ్వసిస్తే తప్ప జరగదు ఆత్మ బాప్తీసం, ఆత్మ నింపుదల. ఇది మన నేను యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత క్రైస్తవ జీవితం అంతా జరుగుతుంది. జీవితం అంతా జరుగుతూనే ఉంటుంది, నో స్టాపింగ్, జరుగుతూనే ఉంటుంది. 7వ పాయింట్, చివరి పాయింట్, దీనికి అర్హతలు షరతులు లేవు. ఆత్మ బాప్తిస్మానికి అర్హతలు షరతులు లేవు. ఒకటి ఏంటి అని అంటే యేసు ప్రభుని దేవుడిగా నా పాపాల కోసం ఈ లోకానికి వచ్చాడు అని విశ్వసిస్తే చాలు దీనికి, ఆత్మ బాప్తిస్మానికి. కానీ ఆత్మ నింపుదలకు దీనికి మనం ఏం చేయాలంటే షరతులు ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి. దీనికి కండిషన్ మనం అప్పగించుకోవాలి. ఎవరికి? దేవుడికి. అప్పగించుకుంటే తప్ప ఆయన ఫిల్అప్ చేయడు. గ్లాసు నా దగ్గర ఉంది, సో నేను గ్లాస్ ఇవ్వనంట, కానీ నీళ్లు పోయాలంట ఎదుటిన్న వ్యక్తి. సో నా గ్లాస్ నేను ఇవ్వకోకుండా అవతలి వ్యక్తి ఎలాగా నాకు నీళ్లు పోయడు. మన గ్లాస్ ఆయన చేతికి ఇచ్చినప్పుడు మాత్రమే ఆయన ఏం చేస్తాడు అని అంటే ఫిల్ చేస్తాడు. రైట్, ఇది గమనించాలి. మనల్ని మనం అప్పగించుకోవాలి. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఏంటి అని అంటే ఆత్మ నివాసానికి తర్వాత ఆత్మ నింపుదలకు ఉన్న డిఫరెన్సెస్. ఆత్మ బాప్తిస్మము ఆత్మ నింపుదల కాదు. రైట్. ఆత్మ నివాసం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఆత్మ దేవుడు విశ్వాసులందరిలో శాశ్వతంగా నివసించుచున్నాడు. కానీ విశ్వాసులు ఆత్మ నింపుదల పొందుకోవాలని ఆజ్ఞాపించుచున్నాడు. తెలుసా మీకు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, నేను ఎప్పుడైతే రక్షింపబడతానో పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తాడు, నాలోనే ఉంటాడు ఆయన. అయితే ఆత్మ నింపుదల పొందుకోవాలని ఏం చేస్తానంటే మీరు అడగండి ఆత్మతో నింపబడాలని మీరు అడగండి అని ఆయన పౌల్ గారు చెప్తారు ఎఫెసీ 5:18వ వచనంలో. రైట్. ఆత్మ ఫస్ట్ ఏంటో చెప్పాను, ఆత్మ నింపుదల అంటే ఆత్మ బాప్తిస్మం కాదు. తర్వాత ఆత్మ నింపుదల అంటే ఆత్మ నివాసం కాదు. ఈ 2 పాయింట్లు గుర్తుండాలి. అది వేరు, ఇది వేరు, ఇది వేరు. రైట్. ఆత్మ బాప్తిసం వేరు, ఆత్మ నివాసం వేరు, అండ్ ఆత్మ నింపుదల వేరు. రైట్. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ మనం చూద్దాం. అదేంటి అంటే పరిశుద్ధాత్మను కొంచెం పొందుకుంటామని కాదు. ఇదేంటంటే ఇది ప్లేట్లో కూర కాదు, కొంచెంగా తినడానికి. రైట్. పరిశుద్ధాత్మను కొంచెంగా పొందుకుంటాం కాదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనం ప్రకారం ఇది ఏంటి అని అంటే ఇది ఆత్మ ముద్ర కూడా కాదు. దిస్ ఈస్ నాట్ ద సీల్. ఇది ప్రతి విశ్వాసులో రక్షింపబడినప్పుడే జరుగుతుంది. రక్షింపబడినప్పుడు మాత్రమే జరుగుతుంది ఆత్మ నింపుదల అన్నది. మరి ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఇది చనిపోయేంత వరకు, విమోచన దినం వరకు కొనసాగిస్తుంది. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, 1 కొరింథీ 12వ అధ్యాయం 11వ వచనం ప్రకారం ఆత్మ నింపుదల అంటే భాషలు మాట్లాడడం కాదు. ఓకే, ఆత్మ నింపుదల అంటే భాషలు మాట్లాడడం కాదు. భాషలు మాట్లాడడం అనేది ఆత్మవరం కలిగి ఉండి ఆత్మ నింపుదల లేకోకుండా ఉండొచ్చు కొంతమంది. రైట్. ఇది భాషలు మాట్లాడడం కాదు ఆత్మతో నింపబడ్డం అంటే. మళ్ళీ అంటే ఏంటి సార్ ఇంతవరకు కాదు అని చెప్తున్నారు, మళ్ళీ ఏంటి ఆత్మ నింపుదల అంటే ఏంటి? ఆత్మ నింపుదల అంటే గ్రీకు భాషలో ప్లెరావో అని ఉపయోగించారు ఆత్మ నింపుదలకి. ప్లెరావో దానికి అర్థం ఏంటి అని అంటే నింపబడుచూనే ఉండుట, బీయింగ్ కెప్ట్ ఫిల్డ్ అని అర్థం. అంటే నింపుతూనే ఉంటారు అనమాట, నింపబడుతూనే ఉండుట ప్లెరావో అని అంటే. ప్లెరావో అనే పదం వాడబడిన విధానం
కొన్ని రెఫరెన్సెస్ మనం చూద్దాం. 2 పేతురు 1:21 దాంట్లో తెరచాప గాలి చేత నింపబడి ఓడను కొని, అక్కడ ప్లెరావో అనే పదాన్ని ఉపయోగించారు. ఓకే, రైట్. ఎప్పటి వరకు పడవ వెళ్తా ఉంటుంది? చేప ఏమైతుంది, గాలితో నింపబడితేనే ఏమవుతుంది, పడవ ముందుకు సాగుతుంది అనమాట. రైట్, అక్కడ ప్లెరావో అనే పదాన్ని ఉపయోగించారు. యోహాను 16:6 హృదయము దుఃఖముతో నిండి ఉండుట, అక్కడ కూడా ప్లెరావో, నింపబడుట, ప్లెరావో అనే పదాన్ని ఉపయోగించారు. లూకా 5:26 భయముతో నిండుకొని ఉండుట, అక్కడ కూడా ప్లెరావో అని ఉపయోగించారు. లూకా 6:11 వెర్రి కోపముతో నిండి ఉండుట, అక్కడ ప్లెరావో అనే పదాన్ని ఉపయోగించారు. అపోస్తులు 6:5 విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనుట, అక్కడ కూడా ప్లెరావో అనే పదం ఉపయోగించారు. కాబట్టి నింపబడుట అంటే ఏంటి అనంటే అదుపులో ఉండుట, ఆధిపత్యం కింద ఉండుట అని అర్థం. ఓకే, టు బి కంట్రోల్డ్ అండ్ డామినేటెడ్ బై హూమ్? బై హోలీ స్పిరిట్. ఐఎమ్ కంట్రోల్డ్ బై హోలీ స్పిరిట్. నేను ఎవరి కంట్రోల్లో ఉన్నానంటే పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉన్నాను. ఎవరి కింద ఉన్నాను అనంటే పరిశుద్ధాత్మ దేవుడి కింద ఉన్నాను. అది ఆత్మ నింపుదల అనంటే. ఓకే, అదుపులో ఉండటం, అదుపులో ఉండటం. ఓకే, అర్థమవుతుంది కదా? అందరికి అర్థమవుతుందా? ఆల్ ఆఫ్ యూ, ఎనీబడి కెన్ రెస్పాండ్. Yes, brother. యా. సో ఆత్మ నింపుదల అనంటే పరిశుద్ధాత్మ దేవుడు అదుపులో, తర్వాత ఆయన క్రింద నేను ఉండటం ఆత్మ నింపుదల అంటే. ఆత్మ నింపుదల అనగా ఆత్మ అదుపులో ఉండుట మరియు ఆయన ఆధిపత్యం కింద నేను ఉండడం. నేను ఏమైనా చేయని, కానీ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుని అదుపులో నేను ఉండకోకుండా నా ఇష్టానుసారంగా నేను చేసేసుకుంటూ, నా ఇష్టానుసారంగా నేను మాట్లాడుతూ, నా ఇష్టానుసారంగా నేను మై సెల్ఫ్ అనే పాయింట్ పెట్టుకొని నేను ఏది చేసినా ఆత్మతో నిండుకున్నవాడే ఉన్నవాడిని కాదు. నేను కాదు, ఆత్మతో నిండిన వాడిని కాదు. ఆయన కంట్రోల్లో ఉండడం. మళ్ళీ ఆయన ఎవరు? ఆయన సిస్టమేటిక్ గా ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఆయన గర్వపడ్డు. ఆయన ఏం చేస్తాడంటే తగ్గించుకుంటాడు. ఆయన తండ్రి కుమారుడికి తర్వాత వ్యత్యాసంగా ఏమి చెయ్యడు. ఓకే, ఆయన యూనిటీగా ఉంటాడు. ఇది అదుపులో ఉన్నాడు. ఆయనలా ఉండటం. అందుకే ఆత్మ నింపుదల అనేది ఒకసారితో కాదు. ఇది ఒకసారితో కాదు, పదే పదే జరగాలి. పదే జరుగుతూనే ఉండాలి. ఎప్పటి వరకు అని అంటే విమోచన దినం వరకు జరుగుతూనే ఉండాలి. ఎఫెసీ 5:18 ప్రకారం ఇది వర్తమాన కాల ప్రక్రియ అని అంటాడు ఆయన. వర్తమాన కాల ప్రెసెంట్ సిచ్యుయేషన్ లో జరిగే ప్రెసెంట్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ప్రెసెంట్ యాక్షన్ ప్రతి విశ్వాసులో ఆ ఆత్మ నింపుదల అనేది పదే జరగాలి. పదే జరగాలి. మరి ఆత్మ నింపుదలకు షరతులేంటి? ఆత్మ నింపుదల కండిషన్స్ ఏంటి? బైబిల్లోనే ఇచ్చాడు ఆయన. ఆత్మ నింపుదల కండిషన్స్ ఉన్నాయి. ఎలా పడితే అలాగా ఆత్మ నింపుదల జరగదు. ఫస్ట్ కండిషన్ ఏంటి అని అంటే ఎఫెసీ 4:30 వచనంలో అక్కడ ఒక విషయం చెప్పబడింది. అక్కడ ఏంటి చెప్పబడింది అంటే ఫస్ట్ కండిషన్ మనం చెప్పుకుంటున్నాం. ఆత్మ నింపుదల, మనం పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు అని రాశారు అక్కడ. ఆత్మను దుఃఖపరచకూడదు. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. మన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కూడా దుఃఖపడతాడు. ఆయన కొంతమంది క్వశ్చన్లు అడుగుతాడు. ఆయన ఒక వ్యక్తిత్వ లక్షణాలు ఆయనకుంటాయి. ఆయన భావోద్రేకం కలిగిన వాడు. ఆయనకు వ్యతిరేకంగా ఏమైనా చేస్తే ఆయన బాధపడతాడు, దుఃఖపడతాడు. మళ్ళీ ఆయన దుఃఖపడడం ఎలా జరుగుతుంది అని అంటే, మళ్ళీ ఎవరు దుఃఖపట్టేది ఎవరు అని అంటే విశ్వాసే దుఃఖపెడతాడు అనమాట.
సో ఎలా దుఃఖ పెడతాడు విశ్వాసి? అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు గమనిస్తే 30వ వచనంలో ఆత్మను దుఃఖపరచకూడదు అని రాస్తారు. అయితే మీరు 25 నుంచి చదివితే 30వ వచనం అనేది చివరి కంక్లూజన్ అయితే దానికి సంబంధించిన లింక్ వచనాలు ఏంటి అంటే 25వ వచనం నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వస్తాడనమాట. ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాడు తెలుసా? అబద్ధం చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. అబద్ధం చెప్పినప్పుడు అబద్ధం. తర్వాత 26వ వచనంలో పాపయుక్త కోపం చూపినప్పుడు, ఓకే, పవిత్రమైన కోపం వేరు, పాపయుక్తమైన కోపం వేరు, పాపంతో కూడిన కోపం వేరు. కొంతమంది విశ్వాసులు రక్షింపబడిన తర్వాత వారు కోపం చూపేటప్పుడు బూతు మాటలు వచ్చేస్తాయి సడన్ గా. తర్వాత చెడ్డగా ఆలోచన చేస్తారు. నరికేయాలా, కొట్టేయాలా, చంపేయాలా, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడతారు. తర్వాత ఇంకే చాలా చేస్తారనమాట. పాపయుక్తమైన కోపం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. మళ్ళా అట్లని కోప్పడాలి, కోపపడుడి గాని పాపం చేయకూడదు అని చెప్పాడు కదా, మనందరికి తెలుసు ఆ విషయం. పాపయుక్తమైన కోపం చూపినప్పుడు, తర్వాత దొంగతనం చేసినప్పుడు, పని చేయక సోమరిగా ఉన్నప్పుడు, దుర్భాషలు మాట్లాడినప్పుడు, సకల విధములైన దుష్టత్వంలో కొనసాగుచున్నప్పుడు, మరియు ఇతరులను ధారాళంగా క్షమించనప్పుడు ఫర్గివ్నెస్ ఇవ్వకపోతే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాం. అప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల ఉండదు. ఆయన కంట్రోల్లో లేం మనము. ఇవన్నీ మనకుంటే ఆయన కంట్రోల్లో కాదు, మన కంట్రోల్లో మనం ఉన్నాం. మనం ఎవరి కంట్రోల్లో వెళ్ళిపోతున్నాం? మనం వరల్డ్ కంట్రోల్లో వెళ్ళిపోతున్నాం, లేకపోతే వాళ్ళ కంట్రోల్లో లేకపోతున్నాం. ఇంకో మాటలో చెప్పాలి, సాతాల కంట్రోల్లో వెళ్ళిపోతున్నాం. అప్పుడు మనకు ఆత్మ నింపుదల ఉండదు. ఇది సమ్ ఆఫ్ ద కొటేషన్స్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవి మీరు ఎప్పుడైనా బైబిల్ చదివినప్పుడు ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నివసించడు, పాపం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నింపుదల ఉండదు అనేది మనం అర్థం చేసుకోవాలి. మొదటి తెస్సలోనికలు 5వ అధ్యాయం 19వ వచనంలో రెండో కండిషన్ ఉంది అక్కడ. ఏంటి అంటే మనం ఆత్మను ఆర్పినప్పుడు ఆత్మ నింపుదల ఉండదు. అంటే అదేంటి, దీపం ఆర్పడానికి? నో, అలా కాదు. సందర్భమును పరిచర్యకు సంబంధించింది. ఇది పరిచర్యకు సంబంధించింది. మనం ఎడతెగక ప్రార్థన చేయాలి. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది, ఎడతెగక ప్రార్థన చేయాలి మనం అని రాయబడింది. తర్వాత 17వ వచనంలో ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని రాయబడింది. ఓకే, మీ బైబిల్లో కూడా ఇవే వచనాలు ఉన్నాయా? ఎవరి దగ్గరైనా ప్లీజ్ బైబిల్ ఉంటే మొదటి తెస్సలోనికలు 5వ అధ్యాయం 16వ వచనం నుంచి చదవండి ప్లీజ్. 16వ వచనం నుంచి 16వ వచనం నుంచి చదవగలుగుతారా ఎవరైనా ప్లీజ్, దయచేసి? ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగ దిస్ ఈస్ ద వెంటనే చేయుట చదవకండి. 16వ వచనంలో ఎడతెగక ప్రార్థించాలి. 17వ వచనంలో ప్రతి విషయముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత ప్రవచించుట ఎందును, ప్రవచించడం అంటే మీరు ఈ రోజుల్లో ఉన్న ప్రవచనం అది కాదు. ఆ రోజుల్లో ప్రవచించడం అని అంటే వాక్యోపదేశం చేయడం, అది అక్కడ వాక్యం చెప్పడం. ఓకే, వాక్యాన్ని చదివి దాన్ని వివరించడం ఆ రోజుల్లో ప్రవచించడం అన్నమాట. ఓకే, ఈ రోజుల్లో ప్రవచించడం అంటే అది కాదు, రైట్? సో తర్వాత 20వ వచనంలో ప్రవచించడం నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పాడు. తర్వాత 21లో సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టాలి అని రాశాడు. 22వ వచనంలో ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండాలి. ఓకే, ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండాలి. ఇవన్నీ ఎవరైతే చెయ్యరో వారు ఏం చేస్తారంటే లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని, అంటే ఆయన ప్రేరేపిస్తా ఉంటాడు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్తా ఉంటాడు కదా, ఆర్పేస్తాం. విశ్వాసులమైన మనం పరిశుద్ధాత్మ మనలో పరిచర్య చేయకోకుండా ఆయనను మన పాపాల ద్వారా
మనం పాపాల ద్వారా, మనం చేసే పాపాల ద్వారా ఆయన పరిచర్య చేయాలనుకుంటున్నాడు. ఏం పరిచర్య? మేలైన దానిని చేపట్టాలి. లోపల ప్రేరేపిస్తాడు ఆయన. కీడులకు దూరంగా ఉండాలి. వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించే పరిచర్యలన్నమాట. ఇవి ఎవరైతే చేయరో వారిని ఆత్మను ఆర్పుతారు. ఇప్పుడు ఒకవేళ మనం గమనిస్తే దీంట్లో మనం ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడిని ఆర్పేసామో అన్న విషయం మనకు గుర్తొస్తా ఉంటుంది. సో కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పరిచర్యకు ఆటంకంగా ఉండటం, ఆటంకం కలుగజేయడం ఏంటి అనంటే పరిశుద్ధాత్మ దేవుడిని ఆర్పడం. ఈ విషయం గమనించాలి. గలతీ 5:16లో ఆత్మ చేత నడవాలి, మన జీవితాలను ఆత్మ వాతావరణంలో జీవించాలి. ఆయన అట్మాస్ఫియర్ లో మనం జీవించాలంట. దిస్ ఇస్ ద థర్డ్ కండిషన్. ఫోర్త్ కండిషన్, మన పాపములను మనం ఒప్పుకోవాలి. మనం చెయ్యంది ఇదే. ఎప్పుడో పాపాలు ఒప్పుకోవాలి, ఎన్ని రోజులు అయిందో మనం కదా. క్రిస్టియన్స్ అంతా అంటే క్రైస్తవులు చాలా మంది ఏమనుకుంటారు అని అంటే పాపాలన్నీ అంటే వాళ్ళ పాపమే చేయరు అన్నమాట. నేను ఇంకా ఒక్కసారి ప్రభుని అంగీకరించి అసలు పాపమే చేయను. నేను ఎవరంటే నేను వెరీ హోలీ పర్సన్ అని చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ దురదృష్టకరమైన సంగతి ఏంటి అనంటే ఈ వ్యక్తి యేసు ప్రభుని నమ్మిన తర్వాత విచ్చలవిడిగా పాపం చేస్తాడు. విచ్చలవిడిగా, అందరు కాదు, చాలా మంది తెలియక ఏం చేస్తారు అనంటే విచ్చలవిడిగా పాపాలు చేస్తూ ఉంటారు. అందుకే ఎవ్రీడే మనం ఏం చేయాలనంటే ఎవ్రీడే మన పాపాల కోసం, మనం చేసిన పాపాలు తెలిసి తెలియక ఏదైతే దేవుడికి విరుద్ధంగా మనం చేసిన పాపాలను మనం ప్రతిరోజు ఒప్పుకోవాలి. 5వ కండిషన్, మనలను మనం ఆయనకు సమర్పించుకోవాలి. 6వది, ఆత్మ చేత శరీర క్రియలను చంపేయాలి. శరీర క్రియలు ఏమైతే ఉన్నాయో దాన్ని చంపేయాలి. 7వది 7th కండిషన్ ఏంటి అనంటే క్రీస్తు వాక్యము చేత మనం హృదయములను నింపుకోవాలి. వాక్యముతో నింపుకోవాలి. వాక్యముతో నింపుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆయన చేత నింపుతాడు. ఓకే. అయితే దీని యొక్క పర్యావసానములు ఏంటి అనంటే, సో ఆత్మతో నింపబడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఎఫెసీ 5వ అధ్యాయం, కీర్తనలు 33వ అధ్యాయం, 40వ అధ్యాయం, ఇక్కడ ఇచ్చిన రెఫరెన్సెస్ అన్ని మీరు చూస్తే పాటలు పాడతారు, వాళ్ళు కీర్తనలు పాడతారు. తర్వాత రెండోది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు, విధేయత చూపిస్తారు, ఆత్మ ఫలాల్ని ఫలిస్తారు, పరిశుద్ధాత్మ పరిచర్యను ఇష్టపడతారు, అంగీకరిస్తారు. ఓకే, ఇష్టపడతారు ప్లస్ అంగీకరిస్తారు. 6వది ఏంటంటే లోకానికి దూరంగా ఉంటూ ప్రభువుకు దగ్గరగా వస్తూ ఆయన పట్ల సమర్పణ కలిగి ఉంటారు. ఇవి చేస్తారు ఎవరు? పరిశుద్ధాత్మతో ఎవరైతే నింపబడతారో, కేవలం పాటలు పాడటం, కేవలం కృతజ్ఞతాస్తుతులు చెల్లి అట్లా సపరేట్ గా ఉండదు. పరిశుద్ధాత్మ నింపుదలతో ఎవరైతే ఉంటారో వారందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 6 విషయాలు వాళ్ళు చేస్తారు అన్న విషయం మనం గమనించాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ నింపుదల. అయితే పరిశుద్ధాత్మ ద ఇమేజెస్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మకు వాడబడిన ఇమేజెస్ మనం చూస్తాం ఇక్కడ. ఏంటి అని అంటే నేను నోట్స్ ఇచ్చాను, ఆ నోట్స్ లో చాలా క్లారిటీగా ఉంటుంది. నేను ఫాస్ట్ మూవ్ అవుతున్నాను, రైట్. సో ఏంటి అని ఆలోచన చేస్తే సృష్టి నుండి వచ్చిన సాదృశ్యములు ఏంటి? పరిశుద్ధాత్మకు వాడబడిన పదాలు బైబిల్లో పావురం అని వాడబడింది, అగ్ని, నూనె, నీరు, గాలి, ఇట్లాంటి పదాలు సృష్టి నుంచి తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడికి వాడబడ్డాయి. కానీ పావురం అంటే పరిశుద్ధాత్మ దేవుడు కాదు, అగ్ని అంటే పరిశుద్ధాత్మ దేవుడు కాదు, నూనె, నీరు ఇదంటే పరిశుద్ధాత్మ దేవుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి వీటితో వర్ణించారన్నమాట. ఓకే, రైట్, ఇది గుర్తుపట్టాలి. తర్వాత రెండోది ఏంటంటే చట్టం అని అంటే లా. చట్టం నుండి వచ్చిన సాదృశ్యములు ఏంటంటే సంచకరువు, ముద్ర, సీల్, ఇట్లాంటి పదాలు వాడబడ్డాయి పరిశుద్ధాత్మ దేవుడికి. తర్వాత ఇల్లు నుండి అంటే హౌస్,
ఇల్లు నుండి వచ్చిన సాదృశ్య ఇమేజెస్ ఏంటి అంటే వస్త్రము అని వాడబడింది. వస్త్రము, ఈ పదాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడికి వారు వాడినట్టు మన అందరికి అర్థమవుతుంది. సో కాబట్టి ఈ సాదృశ్యాలు ఏమైతే ఉన్నాయో క్రీస్తు పరిచర్యకు, ఓకే, క్రీస్తు పరిచర్యకు పావురం, నూనె ఈ పదాలు వాడబడ్డాయి. అపోస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వస్త్రము, అగ్ని, నూనె, నీరు, గాలి ఇట్లాంటి పదాలు వాడబడ్డాయి. మరి మనకు విశ్వాసులు అంటే మనకే కదా నూనె, సంచకరవు, ముద్ర, నీరు, గాలి. సో ఇవి సంబంధించినవి అనేది మనం గమనించాలన్నమాట. సో ఏంటి సార్ దీనికి సంబంధించిన విషయం? పావురం పరిశుద్ధాత్మ నీతికి సంబంధించింది. నీతి. వస్త్రం పరిశుద్ధాత్మ చేత బలోపేతం చేయడం. ఓకే, అగ్ని పరిశుద్ధాత్మ దృశ్య సన్నిధి గురించి వాడబడింది. నూనె పరిశుద్ధాత్మతో అభిషేకం చేయడం, ఆ విషయంలో నూనె అనే పదం వాడబడింది. సంచకరువు పరిశుద్ధాత్మతో హామీ అన్నమాట, హామీ, ఒక హామీ లాగా వాడబడింది. ముద్ర అనేది పరిశుద్ధాత్మతో యాజమాన్యం, భద్రత గురించి విషయం మాట్లాడేటప్పుడు సీల్ అనే పదాన్ని వాడారు. వాటర్, నీరు అనే పదం పరిశుద్ధాత్మ చేత రక్షణ, బలోపేతం మరియు సంస్థ లేదా పనిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది, అప్పుడు నీరు అనే పదం వాడబడింది. గాలి అనే పదం పరిశుద్ధాత్మ చేత రక్షణ లేకపోతే సాధికారత చూపినప్పుడు గాలి అనే పదం వాడబడింది. ఓకే, దీని రెఫరెన్సెస్ అన్ని, దీని గురించి ఎక్స్ప్లెనేషన్, వస్త్రము, పావురం, నూనె, ఇవన్నీ విషయాలు నేను నోట్స్ లో ఇచ్చాను. నేను ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాను. సో పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేయుట, ద సిన్ అగెయిన్స్ట్ ద హోలీ స్పిరిట్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది పరిశుద్ధాత్మ దేవుడి గురించి, ఆయన వ్యతిరేకంగా పాపం చేయడం గురించి ప్రతి విశ్వాసి ఆలోచన చేయాల్సిన విషయం ఇది. పరిశుద్ధాత్మను దూషించుట, దీన్ని 2 భాగాలుగా చేసుకోవచ్చు. పరిశుద్ధాత్మను దూషించడం అనేది పాపం. దీన్ని 2 డిఫరెంట్ వేస్ లో మనం అర్థం చేసుకోవాలి. నెంబర్ 1 ఏంటి అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసే పాపాలు ఉన్నాయి. విశ్వాసులు చేసే పాపాలు, అవిశ్వాసులు చేసే పాపాలు 2 ఉన్నాయి దీంట్లో. విశ్వాసులు మనం కాబట్టి విశ్వాసులు చేసే పాపాలు ఏంటి అంటే ఇప్పుడు చెప్పే దుఃఖపరచడం, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అబద్ధం చెప్పడం, నిర్లక్ష్యం చూపడం, ఆర్పడం, శోధించడం, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇది విశ్వాసులు చేసేవి ఇవన్నీ. ఇట్ ఈస్ ఎ సిన్. అవిశ్వాసులు చేసేది ఏంటి? పరిశుద్ధాత్మను దూషిస్తారు, డైరెక్ట్ గా దుఃఖపరుస్తారు, అవమానిస్తారు, కోపం రేపుతారు, తిరుగుబాటు చేస్తారు, ఎదిరిస్తారు, శోధిస్తారు. వీళ్ళందరూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఇవి అవిశ్వాసాలు చేసే పాపాలు. అందులోనే విశ్వాసులు మరియు అవిశ్వాసులు చేసే 2 ఉంటాయి. అదేంటి అంటే దుఃఖపరచడం, శోధించడం. అంటే పరిశుద్ధాత్మ దేవుని టెస్ట్ చేయడం అన్నమాట. టెస్ట్ చేయడం లేకపోతే దుఃఖపరచడం. రెండోది ఏంటంటే పరిశుద్ధాత్మను దూషించడం అనే ఈ ఖచ్చితమైన పాపం ఒకటి ఉంది. ఏంటంటే కాబట్టి నేను మీతో చెప్పున్నదేమగా మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 31, 32లో ఇలా చెప్పారు. నేను మీతో ఏం చెప్తున్నాను? యేసు ప్రభు చెప్తున్నాడు, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును కానీ ఆత్మ విషయమైన దూషణకు క్షమాపణ లేదు. దేర్ ఈస్ నో ఫర్గివ్నెస్ ఫర్ దట్ అని అన్నాడు ఆయన. అంటే ఈ లేఖన భాగంలో, ఇప్పుడు మనం చదివిన ఈ లేఖన భాగంలో, ఓకే, పాపము లేకపోతే దూషణ అనే 2 మాటలు ఉన్నాయి. పాపము అనే మాట వాడబడింది, దూషణ అనే మాటలు ఉన్నాయి. ఈ 2 పదాలు ఉన్నాయి. దూషణ ఒక రకమైన పాపం ఏంటి అయితే ఇక్కడ 2 ప్రత్యేకంగా వివరించబడతాయి దూషణలో. అదేంటంటే దూషణ విపరీతమైన పాపంగా కనబడుతుంది. తర్వాత దూషణ అన్ని రకాలైన ఈ దూషణ ఏమైతే ఉందో అన్ని రకాలైన దుర్భాషలు, అపవాదం, అపఖ్యాతి లాంటి వాటిని సూచిస్తుంది అన్నమాట. దూషణ, దుర్భాషలు, ఇష్టానుసారంగా బూతు మాటలు మాట్లాడతారు, లేనిది ఉన్నట్టుగా చెప్తా ఉంటారు, తర్వాత వాళ్ళ హానర్ రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడరు అనమాట. మతపరంగా దేవుని గురించి అమర్యాదకరమైన అన్ని రకాల మాటలు దూషణకు సంబంధిస్తుంది. ఓకే, దీనిని జాన్ మెకాథర్ గారు ఇలా వ్రాసారు. ఏం రాశారు అని అంటే దూషణ అన్నది
అగౌరవ ధిక్కారం, పరిశుద్ధ దేవునికి వ్యతిరేకంగాను ఉద్దేశపూర్వకంగా బహిరంగంగాను చేసే ఘోరమైన పాపం ఇది. ఆయనను గణహీనపరిచి హాస్యం చేయుట దూషణ అనంటే. ఓకే, పాత నిబంధనలో ఇట్లాంటి మాటలు ఎవరైతే మాట్లాడతారో, పాత నిబంధనలు లేవికాండ 24:16 రాళ్లతో కొట్టి చంపేయాలన్నాడు. అట్లాంటి శిక్ష ఉండదు ఆ రోజుల్లో. అది దూషణ అంటే. అంటే ఆ రోజుల్లో దేవుని దూషించడం అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఉద్దేశపూర్వకంగా అందరూ ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా దుర్భాషలు మాట్లాడుతూ, బూతు మాటలు మాట్లాడుతూ, అగౌరవంగా దేవుణ్ణే అగౌరవపరుస్తూ, ఓకే, గణహీనంగా దేవుడి మీదే జోకులు వేస్తారు ఎవరైతే ఉన్నారో, చేశారులే అట్లా మాట్లాడతాను, అట్లాంటి వాళ్ళని రాళ్ళతో కూడా చంపేసేవాళ్ళు. అంత్య దినాల్లో మనుషులు మరి ఎక్కువగా దూషకులు అవుతారు. మనందరి ప్రకటన గ్రంథంలో అంత్య దినాల్లో ఆ రోజుల్లో కన్నా ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటారన్నమాట. ఈ రోజుల్లో మనం చూస్తే ప్రతి యూట్యూబ్ లో లేకపోతే ఎక్కడ చూసినా దుర్భాషలు, హాస్యం, ఉద్దేశపూర్వకంగా బహిరంగంగా దేవుణ్ణి దూషించడం ఇవన్నీ జరుగుతాయి. ఇది కొత్తగా వచ్చింది కాదు. ఆల్రెడీ దేవుడు చెప్పాడు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో, 16వ అధ్యాయంలో, 17వ అధ్యాయంలో మీరు చూస్తే అంత్య దినాల్లో మరి మనుషులు ఇంకా ఎక్కువ దూషకులు ఉంటారన్నమాట, దూషణ చేసే వాళ్ళు ఉంటారన్నమాట. అది మనం చూస్తాం. ఇట్లాంటి వారికి క్షమాపణ ఉండదు అని రాయబడింది. క్షమాపణ ఉండదు. ఇది ఆ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసే పాపాలు. వి హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్. పరిశుద్ధాత్మ దేవుని గౌరవించాలి. దుర్భాషను మాట్లాడకూడదు. హాస్యం, కొంతమంది ఉంటారు. అదేంటి అని అంటే క్రైస్తవులుగానే ఉంటూ ఏం చేస్తారంటే జోకులు వేసుకుంటా ఉంటారు. సో అది చాలా ఘోరమైన పాపం. ఇది మనం గమనించాలి. రైట్? ఇంతవరకు క్లారిటీగా ఉందా? ఆల్ ఆఫ్ యూ గాట్ పాయింట్? ఇంతవరకు క్లారిటీగా ఉందా? ఫైనల్ గా ఆత్మవరాల గురించి ఫైనల్ గా జస్ట్ 10 minutes లో అయిపోయింది. క్లారిటీ ఓకేనా? యా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ శాస్త్రంలో ఆత్మవరాలు. దీని గురించి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు అన్నమాట. ఆత్మవరాలు రైట్? ఆత్మవరాలు. సో ఆత్మవరం అంటే ఏంటి? ఆత్మవరం విశ్వాసులు సంఘములో ఒకరికొకరు పరిచర్య చేయుట ద్వారా వారు తమకు పరస్పర క్షేమాభివృద్ధి కలుగజేసుకొని దేవునికి మహిమ తెచ్చున్నట్లు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసులకు మాత్రమే అనుగ్రహించు ప్రత్యేక సామర్థ్యత ఏమైతే ఉంటుందో దాన్ని ఆత్మవరం అని అంటారు. ఆత్మవరం దేవుడు ఎందుకు ఇస్తాడు అని అంటే విశ్వాసులు సంఘములో ఒకరికొకరు పరిచర్య చేసుకోవడానికి, దాంతోపాటు దేవునికి మహిమ తెచ్చున్నట్లు, పరిశుద్ధంగా జీవించడానికి ప్రత్యేకమైన సామర్థ్యత దేవుడు ఇస్తాడు. దాన్నే ఆత్మవరం అని అంటారు అన్నమాట. సో పైన నిర్వచనం ఆధారం చేసుకొని చెప్పగలిగిన ప్రాథమిక విషయాలు ఏంటి అని అంటే ఆత్మవరం దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహిస్తాడు. ఆత్మవరం అనేది పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించేది. అవి విశ్వాసులకు మాత్రమే ఇవ్వబడతాయి. ఇప్పుడు లాస్ట్ క్లాస్ లో ఎవరు విశ్వాసి? సువార్తను విని క్రీస్తును అంగీకరించిన వాడు విశ్వాసి. ఓకే, విశ్వాసులుగా ఇస్తాడు ఇది. ఇంకోటి ఏంటంటే ఇది ఏంటంటే ప్రత్యేకమైన సామర్థ్యతలు, ఇవి స్పెషల్ ప్రత్యేకమైన సామర్థ్యత. ఇంకొకటి ఏంటంటే వరములు సంఘ క్షేమాభివృద్ధికే గాని వ్యక్తిగత క్షేమాభివృద్ధి అంటే వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుకోవడం కోసం కాదు ఇవి ఇచ్చేది దేవుడు. రైట్? సంఘం కోసం ఇస్తాడు.
సంఘం కోసం ఎందుకు ఇస్తాడు? ఒకరికొకరు పరిచర్య చేసుకోవడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, దేవునికి మహిమ తేవడానికి, అందుకోసం ఇస్తాడు. వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడానికి కాదు ఇది. అవి దేవుడు మనకు అనుగ్రహించినవి కనుక మనం వాటిని ఆయనను మహిమపరచడానికి, తర్వాత సంఘమునకు క్షేమాభివృద్ధి తేవడానికి, ఇది ఇది ఎవరి బాధ్యత అంటే ఇది మన బాధ్యత. ఓకే, ఇది మన బాధ్యత. ఎవరైతే ఇలా చెయ్యరో వారు దేవుణ్ణి మహిమపరుస్తున్న వారు కాదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆత్మ వరాలు అంటే వేరు, తలాంతులు టాలెంట్స్ అంటే వేరు. ఓకే, ఆత్మ వరాలు వేరు, తలాంతులు వేరు, టాలెంట్స్. ఓకే, ఆత్మ వరాలు విశ్వాసులకు మాత్రమే ఇవ్వబడతాయి. విశ్వాసులకే, ప్రభువును అంగీకరించిన వాళ్ళకే, క్రీస్తును అంగీకరించిన వాళ్ళకే, పాపాలు ఒప్పుకున్న వాళ్ళకే. తలాంతులు అవిశ్వాసులకు కూడా ఉంటాయి. ఓకే, అందుకే జనరల్ టాలెంట్స్ తర్వాత విశ్వాసులకు మాత్రమే ఉన్న ఆత్మవరాలు వేరు. పాటలు పాడడం అనేది తలాంతు, వరం కాదు, ఆత్మ వరం కాదు అది. క్రీస్తును అంగీకరించుకోకుండా ఉన్న వాళ్ళు కూడా పాడగలరు, అది తలాంతు, అందరికీ ఉంటుంది అన్నమాట. దేవుడు అందరికీ ఇస్తాడు అవి. కానీ వరాలు ప్రభును అంగీకరించిన వాళ్ళకే ఇస్తారు. అంటే అవేంటో చూద్దాం. తర్వాత వరములు ఆధ్యాత్మిక జన్మతో వచ్చింది, అంటే ప్రభుని అంగీకరింటే నేను పాపంలో చనిపోయినప్పుడు వచ్చేది. తలాంతులు పుట్టినప్పుడే వస్తాయి, భౌతిక జన్మ. ఇది ఆధ్యాత్మిక జన్మ, ఇది భౌతిక జన్మ. ఆత్మ వరములు తల్లిదండ్రుల ప్రమేయం లేకోకుండా వచ్చేవి ఇవి. కానీ తలాంతులు తల్లిదండ్రుల ప్రమేయంతో దేవుడి నుంచి వస్తాయి. దేవుడు, తల్లిదండ్రులు వాళ్ళ ద్వారా భౌతికంగా మనం పుట్టేటప్పుడు తలాంతులు వస్తాయి. ఆత్మవరముల్లో 4వ పాయింట్, లోకానికి మరి విశేషించి సంఘానికి ఆధ్యాత్మిక మేలు కలుగజేస్తుంది. ఎవరు? ఆత్మవరం కలిగిన వాళ్ళు. లోకానికి, సొసైటీకి, సంఘానికి, చర్చ్కి. తలాంతులు కేవలం సంఘానికి దానికి సంబంధం లేదు, వీళ్ళకి కేవలం లోకానికే. ఓకే, 5వ పాయింట్, దేవుని మహిమార్థం సంఘ క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే వాడాలి దీన్ని, ఆత్మవరాల్ని. తలాంతులు విశ్వాసులైన వారు తమ తలాంతులను దేవుని కోసం కూడా వాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, ఇంకొకటి మనుషులందరి క్షేమం కోసం కూడా వాడాలి. ఓకే, ఫైనల్ పాయింట్, ఆత్మవరములు గుర్తించాలి, వాడాలి. ఆత్మవరాల్ని గుర్తించాలి, నాలో ఏం ఆత్మవరం ఉంది గుర్తించాలి. తర్వాత గుర్తించడం కాదు, దాన్ని వాడాలి సంఘంలో. మరియు ఇంకొకటి ఉంది, అభివృద్ధి కూడా చేసుకోవాలి, దాన్ని అభివృద్ధి చేసుకోవాలి, డెవలప్మెంట్ చేసుకోవాలి. తలాంతులను కూడా గుర్తించాలి, వాడాలి, అభివృద్ధి చేసుకోవాలి. చాలా మందిలో చాలా తలాంతులు ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాడటం అనేది ఒక తలాంత్ అయితే, నేను పాడగలను అనేది నేనైనా గుర్తించాలి, లేకపోతే తల్లిదండ్రులైనా గుర్తించాలి. ఎవరో ఒకరు చెప్తారనమాట సంఘంలో, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరో. దాన్ని గుర్తించడం ఒక పని ఎత్తు అయితే, గుర్తించడం తర్వాత దాన్ని నేను వాడాలి. దాని తర్వాత వాడడం కాదు, దాన్ని ఇంకా రకంగా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలో అన్ని రకాలుగా ఇంప్రూవ్ చేసుకోవాలి. సంగీతం నేర్చుకుంటారా, లేకపోతే వాయిస్ మాడ్యులేషన్ చేసుకుంటారా? సో అభివృద్ధి, ప్రతి దాంట్లో డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? దానికోసం కష్టపడాలి. దీనికి సంబంధించిన వివరణ ఏంటి అంటే, రక్షణ ఒక వరం, ఎఫెసీ 2వ అధ్యాయం 8వ వచనం చెప్పబడింది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడే ఒక వరం. ఇట్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వరంగా ఇవ్వబడితే, పరిశుద్ధాత్మ దేవుడు తన సార్వభౌమ చిత్తానుసారంగా వరములు ఇస్తాడు సంఘ క్షేమాభివృద్ధి కోసం. ఆత్మవరములు ఒకవేళ నేను దేవుడి కోసం వాడకపోతే, దాన్ని డెవలప్ చేసుకోకపోతే, గుర్తించకపోతే తీసేసుకోడు వెనక్కి. ఆయనంత అలాంటి వాడు కాదు, అది ఎటర్నల్ గా ఇవ్వబడతాయి. దేవుడు వాటిని వెనుకకు తీసుకోడు, దాన్ని వెనక్కి తీసుకోడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి హ్యాడ్. మన లాంటి వాళ్ళు అయితే, మనం ఏదైనా వస్తువు ఇస్తే, ఒక గిఫ్ట్ ఇస్తే, వారు మనకు నచ్చలేదనుకో, మనం ఏం చేస్తామనంటే, ఎప్పుడు ఇస్తావు, వెంటనే ఫోన్ చేయడం, లేకపోతే ఎవరి చేత చెప్పించడం,
సో ఇట్లాంటివన్నీ చేస్తాం, కానీ అలాంటి వాడు కాదు ఆయన. ఒక్కసారి ఎవరికైనా వరం ఇస్తాను ఇంకొకసారి అడగడు, వెనక్కి తీసుకోడు ఆయన. ఆత్మవరములు వేరు, ఆధ్యాత్మిక జీవితం వేరు. ఆత్మ వరములు కలిగి ఉండటం వేరు, స్పిరిచువల్ గా జీవించడం వేరు. ఆత్మవరములను ప్రేమపూర్వకంగా వాడాలి. డామినేషన్ చేసినట్టు, ఆపరేషన్ చేసినట్టు, ఫోర్స్ గా ప్రేమపూర్వకంగా వాడాలి ఈ ఆత్మవరాలని. రెఫరెన్సెస్ కూడా నేను పక్కన ఇచ్చాను. ఆత్మ వరము వేరు, ఆత్మ ఫలం వేరు. ఇది కూడా మీరు గమనించాలి. ఆత్మ వరాలు వేరు, ఆత్మ ఫలాలు వేరు. ఒక వ్యక్తి ఆత్మవరం ఉన్నను ఆత్మ ఫలములో అంటే ఎదుగుతూ ఉండకపోవచ్చు. అందుకే పౌలు గారు చాలా మంచి విషయం రాస్తారు. నేను ప్రవచించిన, కొండలను పెకలించే అంత శక్తి నాకున్న, ప్రేమ ప్రేమ అంటే ఏంటి? ప్రేమ ఎక్కడో వింటాం కదా మనం. ఎక్కడొస్తుంది ప్రేమ? ఎక్కడ వింటాం ఈ మాట? ఇది ఆత్మ ఫలాల్లో ఒకటి కదా, అవునా? ఎస్ బ్రదర్. సో కాబట్టి ఆత్మ వరాలు వేరు, ఆత్మ ఫలాలు వేరు. సో ఆత్మ వరాలు ఎన్ని ఉన్నా కూడా ఆత్మ ఫలాలు నాకు లేకపోతే, సో నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నట్టు కాదు అన్న విషయం చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. అయితే ఆత్మ వరములు విభాగములు డాక్టర్ శామ్యుయల్ ఎల్ హోయిట్ అనే క్లాస్ నోట్స్ లో ఇలాగ ఆయన విభజించారు. ఓకే, హీఈస్ అ ప్రొఫెసర్. అని ఇలా చెప్పాడు. ఈ ఆత్మ వరములు అనేవి చాలా టైప్స్. ఆయన ఏం చెప్పాడు అంటే, సూచనల వరములు కొన్ని ఉన్నాయి అని చెప్పాడు. అదేంటి అంటే అద్భుతాలు చేయడం, స్పష్టతలు చేయడం, భాషలు మాట్లాడడం, తర్వాత భాషలకు అర్థం చెప్పడం, ఇవన్నీ సూచనకు సైన్ అన్నమాట. సైన్. తర్వాత సంభాషణ వరములు, స్పీకింగ్ గిఫ్ట్స్ ఉన్నాయి కొన్ని. అదేంటనంటే ప్రవచన వరం. ఇప్పుడే ప్రవచనం అని అంటే ప్రవచనం అని అంటే ప్రసంగ వరం. కొత్త నిబంధన న్యూ టెస్ట్మెంట్ ప్రకారం ప్రసంగ వరం కలిగి ఉండటం, బోధించుట వరం, బుద్ధి వాక్యం చెప్పడం, జ్ఞానవాక్యం చెప్పడం, హెచ్చరించడం, ఇవన్నీ స్పీకింగ్ అన్నమాట. మాట్లాడడం అన్నమాట. తర్వాత సర్వింగ్ గిఫ్ట్స్. ఇవేంటి అంటే విశ్వాసం ఉంచడం, వివేచన కలిగి ఉండటం, ఉపకారం చేయడం, కరుణించడం, ప్రభుత్వములు చేయడం. ఓకే, ప్రభుత్వములు అంటే ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్. ఓకే, మీకు అర్థమవుతుంది కదా. ప్రభుత్వాలు చేయడం, పై విచారణ చేయడం, రూలింగ్, పంచి పెట్టడం, పరిచర్య, ఇవన్నీ సేవకు సంబంధించిన గిఫ్ట్స్. ఓకే, తర్వాత ఆత్మ వరములు ఇవ్వబడిన పురుషులు కొంతమంది ఉన్నారు, మనందరికీ తెలుసు. అపోస్తులు, ప్రవక్తలు, ఓకే, స్వార్థికులు, తర్వాత కాపరి, ఉపదేశకులు. అయితే మీరు గమనించాల్సింది ఏంటి అంటే, అపోస్తులు, ప్రవక్తలు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం, అపోస్తులు, ప్రవక్తలు ఆ న్యూ టెస్ట్మెంట్ లో సో ఏమైతే ఉన్నాయో, సో ప్రస్తుతం వీరు లేరు. ఓకే, అపోస్తులు లేరు, అప్పుడున్న ప్రవక్తలు లేరు. తర్వాత సువార్థికులు, ఓకే, కాపరి, ఉపదేశకులు, వీళ్ళందరూ ప్రస్తుతం వీరున్నారు. వీళ్ళు సువార్థికులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు అన్నమాట. రైట్, ఉపదేశకులు ఉన్నారు. ఇప్పుడు మనం గమనించాలి. నౌ సి జాన్ మెకాథర్. ఇప్పుడు ఇది హియోర్డ్ చెప్పిన వ్యక్తి. ఓకే, శామ్యుయల్ గారు చెప్పిన విభాగములు. ఇప్పుడు జాన్ మెకాథర్ ఏమన్నాడంటే, ఆయన కూడా ఇలా చెప్పాడు. ఏం చెప్పాడు అని అంటే, కొన్ని తాత్కాలిక వరములు ఉన్నాయి, కొన్ని శాశ్వతంగా ఇవ్వబడిన వరములు ఉన్నాయి అని చెప్పాడు. తాత్కాలికంగా ఉన్న వరములు ఏంటి అని అంటే టెంపరరీ గిఫ్ట్స్. అవి ఏంటి అని అంటే ఇవి కన్ఫర్మేషన్ కోసం వాడబడతాయి, ప్రత్యక్షత కోసం వాడబడతాయి. అదేంటి అని అంటే కన్ఫర్మేషన్. అపోస్తల కార్యంలో, యోహాను సువార్త, 2వ కొరింథీ, హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు చదివితే అపోస్తులు ఆత్మల వివేచన, స్పష్టతలు, అద్భుతములు, ప్రవచనములు, భాషల అర్థం చెప్పడం, బుద్ధివాక్యం చెప్పడం, జ్ఞానవాక్యం చెప్పడం, ఇవన్నీ టెంపరరీ గిఫ్ట్స్ అని చెప్పాడు జాన్ మెకాథర్ గారు. టెంపరరీ గిఫ్ట్స్ అన్నమాట. ఇవి ఎందుకోసం వాడబడతాయి? ఇది శాశ్వత కాలం ఉండవు. ఇవేంటి అంటే కన్ఫర్మేషన్ కోసం, తర్వాత రెవల్యూషన్ కోసం, ప్రత్యక్షత కోసం వచ్చి వెళ్తా ఉంటాయి. అప్పుడు ఇస్తాడు దేవుడు ప్రత్యేకంగా అని జాన్ మెకాథర్ చెప్పాడు. ఆయన ఇంకో మాట ఏం చెప్పాడు?
శాశ్వతంగా ఇవ్వబడే కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. అవేంటి అనంటే స్పీకింగ్ గిఫ్ట్స్, సర్వింగ్ గిఫ్ట్స్. ఇవి శాశ్వతంగానే ఉంటాయి. సువార్తికులు, హెచ్చరించడం, విశ్వాసం ఉంచడం, పంచిపెట్టడం, ఉపకారం చేయడం, పరిచర్య చేయడం, విచారణకర్తలుగా ఉండడం, ప్రభుత్వాలు చేయడం, కరుణించడం, ప్రవచించడం అంటే ప్రసంగం చేయడం, బోధించడం, తర్వాత ఆధ్యాత్మిక వివేచన కలిగి ఉండటం. ఇవన్నీ ఏంటి అనంటే ఇవి శాశ్వత కాలంగా దేవుడు ఇచ్చే ఆత్మవరాలు అని జాన్ మెకాథర్ గారు అని అన్నారు. అయితే ఆత్మవరులను అంటే వరములను గూర్చిన వివరణ మీరు గమనిస్తే అపోస్తులు అన్న విషయం చాలా మంది డౌట్ అడుగుతారు. నౌ వి విల్ సీ. అపోస్తుల్స్ ఎఫెసీ 4వ అధ్యాయం 13వ వచనంలో ఈ రోజుల్లో చాలా మంది అపోస్తులు లేకపోతే ప్రాఫెట్ లేకపోతే ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటా ఉంటారు చాలా మంది. ఓకే, అది ఎవరు పెట్టారో తెలియదు కానీ లేకపోతే వాళ్ళే పెట్టుకుంటున్నారా అని తెలియదు కానీ నౌ వి విల్ సీ వాట్ ఈస్ ద మీనింగ్. అపోస్తులు అంటే ఎవరు, ఏంటి పరిస్థితి ఏంటి, దానికి అర్థం ఏంటి అనేది చూద్దాం. సో గ్రీకులో అపో అంటే ఓకే, అపో అంటే నుండి అని అర్థం అన్నమాట. నుండి. తర్వాత స్టెల్లో, ఓకే, స్టెల్లో అని అంటే పంపుట అని అర్థం అన్నమాట. ఓకే, అపో తర్వాత స్టెల్లో ఈ 2 పదాలు ఏమైతే ఉన్నాయో ఈ 2 పదాలు కలిపితే అపోస్తుల్ అని అవుతుంది. అపోస్తులు అవుతుంది. సో ఈ పదం ఓకే, ఈ పదానికి అర్థం ఏంటంటే పంపబడిన వాడు అని అర్థం. ఏంటి అర్థం? పంపబడిన వాడు అని అర్థం అన్నమాట. దీనికి అర్థం మీరు ఎక్స్పాండెడ్ వైన్స్ ఎక్స్పోజిటరీ డిక్షనరీ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్ లో మీరు చూడొచ్చు నేను ఇప్పుడు చెప్పేది. సో అపోస్తులుడు అనగా సందేశకుడని లేదా మధ్యవర్తి అంటే ఏజెంట్ అనే అర్థాలు కూడా వస్తాయి. కొత్త నిబంధనలో అపోస్తులుడు అనే మాటను 2 రీతులుగా వాడారు. ఎవరంటే మనం ఫాలో అవుతున్న న్యూ టెస్టిమెంట్ కొత్త నిబంధనలో 2 రీతులుగా వాడారు. ఏంటి? ఫస్ట్ వన్ సాంకేతిక అర్థం ఏంటి అనంటే కేవలం క్రీస్తు ప్రభు ఏర్పరచుకున్న వారికి 12 మంది అపోస్తులకు మత్తయి ఉన్నాడు కదా అపోస్తుల కార్యంలో, మత్తయి మరియు పౌలుకు మాత్రమే ఉపయోగించారు ఈ మాట. ఏ మాట? అపోస్తులు అన్నమాట. ఇది సాంకేతిక అర్థం. వీరిని సామాన్యమైన రీతిలో క్రీస్తు అపోస్తులు అని చెప్పొచ్చు. రైట్. ఇంకొకటి సామాన్య అర్థం ఒకటి ఉంది, అది సాంకేతిక అర్థం. అది 12 మంది మత్తయి పౌలుకు మాత్రమే వాడబడిన పదం. ఓకే, అది క్రీస్తు అపోస్తులుడు అని మనం చెప్పొచ్చు. అయితే ఇంకొకటి ఉంది, ఇంకొక విధంగా వాడారు. అదేంటి అనంటే దీనిని కొందరికి వాడారు. వీరిని సంఘ అపోస్తులు లేదా దూతలు అని చెప్పొచ్చు. సంఘ అపోస్తులు లేదా దూతలు. 2 కొరింథీ 8వ అధ్యాయం 23వ వచనం, తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం అని దీని సంఘం ఫస్ట్ సెంచరీలో ఉన్న సంఘం ఉంది కదా, సో వారికి వాడారు. ఈ విధంగా ప్రతి మిషనరీ, ఇంకో మాటలో చెప్పాలంటే ఎవ్రీ మిషనరీ ఈజ్ అపోస్టల్. ప్రతి మిషనరీ పంపబడిన వాడు దూతలుగా సంఘ పరిచర్యకు చెప్తున్న ఎవ్రీ మిషనరీ ఈజ్ ఏ అపోస్తుల్ అనే మాట చెప్పొచ్చు. అయితే అపోస్తుల అర్హతలు ఉన్నాయి. ఎవడు పడితే వాళ్ళని అపోస్తులు అని మనం పిలవలేం. ఓకే, సో వాటికి అర్హతలు ఏంటి అంటే పునరుద్ధాన క్రీస్తును వారు భౌతికంగా చూచిన ప్రత్యక్ష సాక్షులై ఉండాలి. రైట్, ప్రత్యక్ష సాక్షులై ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు చేత వ్యక్తిగతంగా నియమింపబడిన వారై ఉండాలి వాళ్ళు. మూడోది అద్భుతములు సూచక క్రియల చేత తమ అపోస్తులత్వము ప్రూవ్ చేసుకోవాలి, ఎవిడెన్సెస్ చూపించాలి. ఎవరు అపోస్తులు అని ఎవరైతే చెప్పుకుంటున్నారో నిరూపించుకోవాలి. దీస్ ఆర్ దాన్ని ఏమంటారు కండిషన్స్, ఓకే, క్వాలిఫికేషన్స్. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? నేడు అపోస్తులు ఉన్నారు, అది క్వశ్చన్. అయితే ఇప్పుడు అపోస్తులు ఉన్నారా? పై అర్హతలు ఒకవేళ ఇప్పుడు చెప్పబడిన 3 క్వాలిఫికేషన్స్ మీరు చూస్తే నేడు, ఇంకో మాటలు చెప్పాలంటే పైన ఉన్న 3 క్వాలిఫికేషన్స్ ఎవరికి లేవు కాబట్టి ఎవరు అర్హులు కాదు. అది సాధ్యపడదు కూడా మనందరికి తెలుసు. అయితే
వారు సంఘమునకు పునాది వేయుటకు ఇవ్వబడ్డారు. ఎవరు? యేసు ప్రభు నియమించిన అపోస్తులు. సంఘ పితరులు కూడా దీనిని ధృవీకరించారు. చర్చ్ ఫాదర్స్ ఫస్ట్ లో ఎవరైతే ఉన్నారో అన్యాగ్ని అనే పుస్తకంలో పేజ్ నెంబర్ 125, 126 దాంట్లో సంఘ పితరులు చర్చ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ధృవీకరించారనమాట. అవును, వారు సంఘ పునాది వేయడానికి, ఫౌండేషన్ వేయడానికి ఇవ్వబడ్డారు అని చెప్పారు. తర్వాత అపోస్తుల అధికారం, ఇంకో చెప్పాలంటే అథారిటీ ఆఫ్ ద అపోజిల్స్, ఇది చాలా స్పెషల్ విషయం అనమాట. చాలా బహు విషయం అయింది ఇది. ఇలాంటి అధికారం ఆ రోజుల్లో అపోస్తులకి ఇవ్వబడిన అధికారం ఏమైతే ఉందో యేసు ప్రభు, నేడు ఎవరికి లేదది. ఓకే, రైట్. ఇంకో మాటలో చెప్పాలంటే దీనికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఆదిమ సంఘం వాళ్ళని గుర్తించింది. వారు రాసిన గ్రంథాలను పాత నిబంధన ఆ రోజుల్లో అంత పవిత్రంగా చూసారో, వీరు రాసిన పుస్తకాలను కూడా సంఘ అపోస్తులు ఎవరైతే రాశారో దాంతో పోల్చి సమానంగా చూడబడ్డాయి. వారి బోధపై సంఘము కొనసాగాలి. ఇంకో మాటలు చెప్పాలంటే, ఓకే, ఎవరైతే అపోస్తులు వారి బోధ మీద సంఘం కంటిన్యూషన్ కావాలి, రైట్. అందుకే పౌలు గారు ఒక మాట చెప్తాడు. ఆయనే చెప్తాడు ఆ మాట. ఏం చెప్తాడంటే, పౌలు తాను చివరి అపోస్తులుడని చెప్పాడు. ఆయన, నేనే చివరి అపోస్తులు. 1 కొరింథియన్స్ 15, 15వ అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనం, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 18వ వచనం ప్రకారం మీరు చూస్తే ద లాస్ట్ అపోజిల్ ఎవరు అని అంటే పౌలు గారు అని ఆయనే చెప్తాడనమాట. కొత్త నిబంధన కాలంలోను మరియు అపోస్తలిక కాలం పిదప అంటే తర్వాత కూడా సంఘము పెద్దలు మరియు పరిచారకులచే నడిపింపబడతా ఉంది. అపోస్తులు లేరు, పౌలు గారికి స్టాప్ అయిపోయింది. అయితే కంటిన్యూషన్ ఎలా చేయబడతా ఉందనంటే, కొంతమంది పెద్దలు, చర్చ్ ఫాదర్స్, తర్వాత పరిచారకులు, వారి చేత సంఘం కొనసాగింపబడతా ఉంది. సార్వత్రిక సంఘం ఏమైతే ఉందో అది కొనసాగింపబడతా ఉంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అపోస్తులకు భవిష్యత్తులో అసమాన గౌరవం లభిస్తుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం, ప్రకటన గ్రంథం 21, 14వ వచనం మీరు చూస్తే అక్కడ మనందరికి తెలుసు ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు అడుగుతారనమాట, మేము మిమ్మల్ని ఇంతగా మేము ఫాలో చేస్తున్నామే, మాకేంటి అని అడిగితే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇలా అంటాడు, 12 సింహాసనములపై కూర్చుంటారు వాళ్ళు. ఎవరు? అపోస్తులు. తర్వాత 12 గోత్రముల వారిని ఏల్తారు అని చెప్పారు ఆయన, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. తర్వాత 21 ప్రకటన గ్రంథం 14వ వచనంలో నూతన యెరూషలేము పునాదులపై గొర్రెపిల్ల యొక్కయు 12 అపోస్తుల పేర్లు వ్రాయబడి ఉంటుందని చెప్పారు. ఓకే, కావున నేడు క్రీస్తు అపోస్తులు అని ఎవరైతే మనం చెప్పామో సాంకేతిక అర్థంతో, వారు ఎవరునూ అపోస్తులుగా పిలువబడకూడదు మామూలుగా చెప్పాలంటే. కానీ నేడు సంఘ అపోస్తులు లేదా దూతలు ఉన్నారు, పరిచారకులు. ఓకే, అనగా సాధారణ అర్థంతో ప్రతి మిషనరీ కూడా అపోస్తులుడే అన్న భావంతో అనేక అపోస్తులు ఉన్నారు. ఓకే, సంఘ పరిచారం కోసం పరిచయం చేసేవాళ్ళు. ఎవ్రీ మిషనరీ ఈజ్ ఏ అపోజిల్ అని సామాన్య అర్థంతో కూడింది ఇది. సాంకేతిక ఆ అపోస్తులు వేరు, ఇప్పుడు పిలువబడుతున్న అపోస్తులు వేరు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఫైనల్ ఏంటి అని అంటే ప్రవక్తలు. సో దీని గురించి కూడా మనం ఆలోచన చేయాలి. దీని గురించి కూడా గ్రీకు భాషలో ప్రొఫెటేస్ అని అంటారు దీన్ని. దీనికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రకటించువాడు అని, లేకపోతే ఇంకోటి అంటే రాబో సంగతులను గురించి ముందుగానే చెప్పబడేవాడిని. 2 అర్థాలు ఉన్నాయి దీనికి. ప్రకటించువాడు ఏంటి? దేవుని చిత్తమును ప్రజలకు ప్రకటించుటం, వారిని ప్రాఫిట్ అనేవాళ్ళు. తర్వాత ముందుగా చెప్పబడే అంటే జరగబో సంగతిని చెప్పేదాన్ని ప్రాఫిట్ అని అంటారు. 2 అర్థాలు. ముందుగా జరగబోయే సంగతుల గురించి, ఓకే, ముందుగా జరగబోయే సంగతుల గురించి చెప్పేవాడు ప్రాఫిట్. ఉన్న విషయాల గురించి చెప్పేవాడు కాదు, రైట్. ఇది మీరు గమనించాలి. చాలా వీడియోస్ లో ఉన్న సంగతుల గురించి చెప్తా ఉంటారు. నీకు అది ఉందా? ఓకే, ఇట్లా చెప్తా ఉంటారు. నో. ఓకే, తర్వాత ప్రవచన వరమునకు మరియు
ప్రత్యక్షకరణీయమునకు సంబంధం కలదు. రెవల్యూషన్ కి ప్రవచన వరానికి సంబంధం ఉంది. అయితే ప్రవక్తకు ప్రవక్త ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ప్రత్యక్ష ఇవ్వబడుతుంది. ప్రత్యక్షత రెవల్యూషన్ మొదటి కొరింథీయులకు 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, అపోస్తల కార్యం, ఎఫెసీ, ఇవన్నీ మీరు చూస్తే ఎవరైతే ప్రవక్త అని పిలువబడుతున్నారో వారికి రెవల్యూషన్ ఇస్తాడనమాట దేవుడు. ప్రవక్త నేరుగా దేవుని ప్రత్యక్షతను పొందుకొని ప్రజలను విశ్వాస జీవితంలోనికి నడిపిస్తాడు. అది ప్రవక్త చేసేది. ఓకే, ప్రవక్త నేరుగా దేవుని ప్రత్యక్షతను పొందుకొని ప్రజలను ఏం చేస్తాడు? ఆ వ్యక్తి విశ్వాస జీవితంలో నడిపిస్తాడు. పాత నిబంధనలో ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో వారు ఏం పరిచర్య చేస్తారో ఆలోచన చేస్తే, ఈ రోజుల్లో ఎవరైతే ప్రవక్తలను పిలువబడుతున్నారో వారు చేసిన పరిచర్య, వీరు చేస్తున్న పరిచర్య మీరు కంపారిజన్ చేస్తే తేలిపోయిద్ది. వారు నడిపిస్తారు. ఈ రోజుల్లో ఉన్న వాళ్ళు నడిపిస్తున్నారు లేదో మీరే ఆలోచన చేయాలి. అందుకే ప్రవక్త యొక్క అర్హతలు ఉన్నాయి. ఎవరిని పడితే వాళ్ళని ప్రవక్తలు అని పిలవడానికి లేదు ఇక్కడ. ప్రవక్త అంటే ఏంటిది తెలుసా? అసత్య బోధ చేయకూడదు. అసత్య బోధ ఎక్కడుంది ఇది? ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదివితే అక్కడ ఉంటుంది. అసత్య బోధ చేయకూడదు వాళ్ళు. అదుపు లేని అత్యాశలతో జీవించకూడదు వాళ్ళు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యువర్ ఆనర్. అదుపు లేని అత్యాశలతో జీవించకూడదంట. ఎవరు? ప్రవక్త అని ఎవరైతే పిలువబడుతున్నారో వారు. అత్యాశలు ఉండకూడదు వాళ్ళకి. ఓకే, తర్వాత 100% ఖచ్చితంగా చెప్పాలి ఎవరైతే ప్రవక్త అని అంట. 100% యాక్యురసీ ఉండాలి. ఇందులో ఎలాంటి పొరపాట్లు ఉండకూడదు. ఈ రోజుల్లో ఉన్న ప్రవక్తలు నేను కూడా చాలా యూట్యూబ్స్ లో చూశాను. ప్రవక్త అని ఎవరైతే చెప్పుకుంటున్నారో అది వారు చెప్పింది జరగదన్నమాట. వారు చెప్పింది ఉండదు, అక్కడ ఉండదు. 100% యాక్యురసీ ఉండాలి. 100% యాక్యురసీ. ఈ 3 అంశాల్లో నేటి దినాన ప్రవక్తలు అన్నబడిన అనేకులు పూర్తిగా దే ఆర్ ఫెయిలింగ్. ఈ 3 విషయాలు ఎవరిలో లేవు. ఓకే, ప్రపంచంలో ప్రవక్త అని చెప్పుకునే ఏ ఒక్క వ్యక్తి నేడు 100% సత్యం చెప్పడం లేదు. దిస్ ఈస్ మై స్టేట్మెంట్. ఎవరు సత్యం చెప్పట్లేదు. అప్పుడప్పుడు వారు ప్రకటించినవి నెరవేర్చబడుతున్నాయి. అది కూడా అప్పుడప్పుడు. తర్వాత అబద్ధ ప్రవక్తలు కూడా అప్పుడప్పుడు సత్యం చెబుతా ఉన్నారు. ఎవరైతే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు వారు చెప్పినది నెరవేరుతా ఉన్నాయి. బైబిల్లోనే చాలా ఉన్నాయి. అప్పుడప్పుడు కొంతమంది బయలు ప్రవక్తలు కొంతమంది ఉన్నారు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 23వ అధ్యాయంలో అక్కడ మీరు చూస్తే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారు చెప్పినవి కూడా జరుగుతున్నాయి ఆ రోజుల్లో. అది కూడా అప్పుడప్పుడు జరుగుతా ఉన్నాయి, ఎప్పుడూ కాదు. 100% యాక్యురసీ లేదు. ఇది మీరు గమనించాలి. ప్రవక్త అని అంటే దాన్ని ఏమంటారు అని అంటే గుడ్డిగా నమ్మకూడదు అనమాట. అందుకే కాబోలు నేటి దినాన ప్రవక్తలు అని చెప్పుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక క్రొత్త బోధ తెర ముందుకు తీసుకొని వచ్చారు. అదేంటి అని అంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఎవరైతే ప్రవక్తలు అని పిలువబడుతున్నారో వాళ్ళందరూ రెండంచులు గల ప్రవచనం అని ఒక కొత్త బోధ. ఇది కొత్త బోధ, 2 టైర్ ప్రాఫెసీ అని అంట. పాత నిబంధన ప్రవక్తలు పొరపాట్లు లేకోకుండా సత్యమే చెప్పేవారని, అందులో ప్రత్యక్షత ఉందని, కొత్త నిబంధన ప్రవక్తలు పొరపాట్లు చెప్పగలరని వీరి వాదన. వీళ్ళు ఎంత బాగా మార్చేస్తున్నారు చెప్పండి. పాత నిబంధనలో సూపర్ చెప్పారు, కొత్త నిబంధనలో అప్పుడప్పుడు పొరపాట్లు జరిగాయి అని చెప్పారు. అంటే ఇప్పుడు ప్రత్యక్షత ఎవరిస్తారు నాకు? ప్రవక్తకి పరిశుద్ధాత్మ అంటే దేవుడు ఇస్తాడు. ఆ దేవుడు పొరపాట్లు గడిగిన విషయం కూడా చెప్తాడు ఆయన. అంటే దేవుడు పొరపాట్లు చేస్తాడా? దేవుడు అబద్ధం చెప్తాడా? ఆయనకేమో సత్య స్వరూపి అని పేరుంది. సత్యమే, నేను సత్యమను ఆయన చెప్పుకుంటాడు. నేను అబద్ధం ఆడని దేవుడు అని చెప్పుకుంటాడు. కానీ వీరేం చేస్తారనంటే వీరు పొరపాట్లు చేసుకుంటా ఫేమ్ కోసం, నేమ్ కోసం, ప్రఖ్యాతి కోసం, డబ్బుల కోసం వీళ్ళు ఏం చేస్తారు అనంటే వారి ఆస్తిని పెంచుకోవడానికి, ఫాలోయింగ్ కి, కమ్యూనిటీని పెంచుకోవడానికి, ఫ్యానిజం ని పెంచుకోవడానికి దేవుడు పేరు చెప్పుకొని పొరపాట్లు చేస్తూ అప్పుడప్పుడు కొత్త నిబంధనలో పొరపాట్లు చేశారు అని ఎలా చెప్పగలుగుతున్నారు? ఇది జాగ్రత్తగా మనం అందరం ఆలోచన చేయాలి.
రైట్. ఇది చాలా జాగ్రత్తగా మనం, అందుకే ప్రవక్త పొరపాట్లు చెయ్యడు. పొరపాట్లు చేశాడు అని అంటే, అబద్ధం చెప్పాడు అని అంటే, ఆ ఆ వ్యక్తి ఎవరంటే దొంగ ప్రవక్త. డబ్బులు తన్నుకోవడం కోసం వచ్చాడు, ఫ్యానిజం కోసం వచ్చాడు, లేకపోతే ఏదో వేరే దాని కోసం వచ్చాడు అనేది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఫైనల్లీ, ఫైనల్లీ ఏంటంటే భాషలు మాట్లాడడం. సో దానికి ప్రధాన లేఖనాలు మార్కు సువార్త, అపోస్తలుల కార్యం, మొదటి కొరింథీ ఇవన్నీ చూస్తే భాషలు దీని గురించి చాలా విషయాలు మనం అర్థం చేసుకోవాలి. సో అయితే భాషలు అనగానేమి? గ్రీకు భాషలో గ్లోస్సా అని అంటారు. గ్లోస్సా. ఇది 3 రకాలుగా వాడబడింది. 3 రకాలుగా. అదే మనకు కావాల్సింది. ఓకే. 3 రకాలు. ఒకటి నాలుక అని వాడబడింది. నాలుకల వంటి అనే పదం వాడబడింది. తర్వాత మాండలికము అనే పదం వాడబడింది. ఓకే. క్రొత్త నిబంధనలో గ్లోస్సా అనే ఈ మాట 48 టైమ్స్ వాడబడింది. 48 టైమ్స్. ఇంకో విషయం చూస్తే మొదటి కొరింథీలోనే 20 టైమ్స్ వాడబడింది ఈ మాట. 20 టైమ్స్. ఓకే. అంటే భాషలు మాట్లాడు వరం అనగా మునుపెన్నడు నేర్చుకొనకుండానే ఆత్మదేవుడు ఇచ్చే సామర్థ్యతతో మానవ భాషలు మాట్లాడే శక్తిని భాషల వరం అని అంటారు. ఓకే. అయితే మానవ భాషలు వేరు, దేవదూతల భాషలు వేరా? ఈ 2 వేరా? చూద్దాం. ఆన్సర్ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొందరు మొదటి కొరింథీ 13 అధ్యాయాన్ని మొదటి 3 వచనాలు చూపించి మేము దేవదూతల భాషను మాట్లాడుచున్నామని కొంతమంది చెప్తారు. కొంతమంది అది చెప్పుకుంటారు అనమాట. మనుషుల భాష కాదు అని అంటారు. ఇది నిజమేనా? చూద్దాం. పౌలు గారు ఉన్నారు కదా, పౌలు గారు అపోస్తలుడైన పౌలు ఊహాత్మక విషయాన్ని గూర్చి మాట్లాడుచున్నాడు కానీ వాస్తవ పరిస్థితిని గురించి కాదు అని చెప్తారు అన్నమాట. ఓకే. బైబిల్లో దేవదూతలు ఉన్నారా? ఎవరైనా రెస్పాండ్ చేయగలరా? బైబిల్ అసలు దేవదూతలు ఉన్నారా? బైబిల్లో దేవదూతలు ఉన్నారా? క్వశ్చన్. ఉన్నారా లేదా? ఉన్నారు. వెరీ గుడ్. బైబిల్లో దేవదూతలు మానవులకు అర్థమయ్యే భాషను మాట్లాడారా, లేకపోతే వాళ్ళకి వచ్చిన భాష మాట్లాడారా? అర్థమయ్యే భాషలోనే మాట్లాడారు. అంటే దేవదూతలు ఏ భాషలో మాట్లాడారు? ఇప్పుడు మరియమ్మ గారి దగ్గరికి వచ్చి, మరియమ్మకి ఏ భాష వచ్చు? మరియమ్మకి ఏ భాష వచ్చో, ఆ రోజుల్లో ఏ భాష వచ్చో ఆ భాష వచ్చు. దేవదూత గాబ్రియేల్ దూత మాట్లాడితే ఇది ఎలా సాధ్యం కదా? దేవదూత మనిషికి ఏ భాషలో అర్థం అవుతుందో ఆ భాషలో మాట్లాడారు. పౌలు రైట్, మీరు గమనిస్తే సో దేవదూతలు మనుషులకు అర్థమయ్యే విధంగా మాట్లాడారు అనేది నేను చెప్పబోతున్నా. సో మీరు ఇంకొక విషయాన్ని గమనిస్తే అపోస్తల కార్యం గ్రంథంలోనివి మానవ భాషలు అనేది మనం అర్థం చేసుకోవాలి. అపోస్తల గ్రంథంలో వారు మాట్లాడారు కదా, భాషలను ప్రతిసారి వాడబడింది కదా. దెన్ ఇట్ ఈస్ ఏంటి అని అంటే అవి మానవ భాషలు. మీరు అర్థం చెప్పుటం మొదటి కొరింథీ 14 అధ్యాయం 13వ వచనం 27వ వచనం మీరు గమనిస్తే అర్థము లేని మాటలకు ఎవరు అర్థము చెప్పగలరు? ఇది అసాధ్యము కదా. మీరు ఎవరైనా భాషలు మాట్లాడితే దానికి అర్థం చెప్పాలని అన్నారన్న. ఎవరు చెప్పారు ఈ మాట? పౌల్ గారు చెప్పారు. ఎవరైనా భాషలు మాట్లాడితే దానికి అర్థం కూడా చెప్పాలా మీరు అని చెప్పారు. అర్థం ఎట్లా చెప్తారు? ఒకవేళ అది సాధ్యం కాకపోతే అది అసాధ్యం. అర్థం లేని మాటలకు ఎవరు అర్థం చెప్పలేరు. అది అసాధ్యం, ఇంపాసిబుల్. మొదటి కొరింథీ 14 అధ్యాయం 21, 22 మీరు చూస్తే భాషలు అవిశ్వాసులైన ఇశ్రాయేలీయులకు సూచన. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం ప్రకారం భాషలు అన్యజనుల విదేశీ భాషలు అనేది మనం అర్థం చేసుకోవాలి. దిస్ ఈస్ ఎ సైన్ ఫర్ వాట్?
ఏంటి అని అంటే దేవుడు ఆత్మదేవుడు వరాన్ని ఇచ్చాడు అనే దానికి ఆత్మదేవుడు మనతో ఉన్నాడు, ఆత్మదేవుడు పరిచర్య చేస్తున్నాడు, ఆత్మదేవుడు నాలో నివాసం ఉంటున్నాడు అనే విషయానికి దిస్ ఈస్ ఎ సైన్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. లూకా, పౌలు, మీరు గమనిస్తే లూకా, పౌలు అన్న ఈ వ్యక్తులు ఎవరు అని అంటే లూకా అపోస్తుల కార్యం రాశారు కదా. సో వీరిద్దరూ సహపనివారు. మీ పత్రికల్లో చదివితే పౌలు లూకా గురించి రాస్తాడు కొన్నిసార్లు, మీరు గమనించాలి. మీరు లూకాస్ రాసిన అపోస్తుల కార్యంలో ఎక్కువ ఎవరి గురించి రాయబడింది చెప్పండి? ఎక్కువ ఎవరి గురించి రాశాడు లూకా గారు అపోస్తుల కార్యంలో? పౌలు గురించే రాశారు. ఓకే, పౌలు గురించే రాశారు మీరు బాగా గమనిస్తే. ఈ రెండు సందర్భాల్లో ఓకే, ఈ రెండు సందర్భాల్లో అపోస్తుల కార్యం గ్రంథంలోని భాషలు వేరని మనం అలా అనకూడదు. ఈ రెండు సందర్భాల్లో ఒకే పదం వాడబడింది. అపోస్తుల కార్యంలో వాడబడిన పదం వేరు, ఇక్కడ మొదటి కొరింథీలో వాడబడిన పదం వేరు. నో, రెండు ఒకటే. గ్రీకు భాషలో లలేవో లేకపోతే గ్లోసా అనే పదం వాడబడింది రెండు సందర్భాల్లో రెండు ఒకటే. అపోస్తుల కార్యం గ్రంథం సుమారు క్రీస్తు శకం 60వ సంవత్సరం అనగా మొదటి కొరింథీ పత్రిక వ్రాసిన తర్వాత, ఆఫ్టర్ ఫస్ట్ కొరింథియన్స్ 5 years తర్వాత లూకా గారు అపోస్తల కార్యం రాశారు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటి? ఫస్ట్ కొరింథియన్స్ ఇస్ ద ఫస్ట్ లెటర్. అయినను లూకా ఆ భాష వేరు ఈ భాష వేరు అని ఎప్పుడు చెప్పలే. ఓకే, చెప్పలే. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అపోస్తల కార్యం ఫస్ట్ లో ఉన్నంత మాత్రాన మొదటి అంటే కొరింథీయులకు దాని తర్వాత లిస్టులో రెండవ అపోస్తల కార్యం తర్వాత వచ్చినంత మాత్రాన అది వేరు ఇది వేరు అనడానికి లేదు. మీరు చరిత్ర బాగా గమనిస్తే ఫస్ట్ కొరింథియన్స్ అపోస్తల కార్యానికన్నా ముందు రాశారు. 5 years తర్వాత లూకా గారు రాసినట్టు మన అందరికీ అర్థమవుతుంది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అని అంటే, నేటి దినాన భాషల వరం ఉందా లేదా? అది ద బిగ్గెస్ట్ క్వశ్చన్. దీని గురించి ప్రపంచవ్యాప్తంగా 3 types ఆఫ్ బిలీఫ్స్ ఉన్నాయి. 3 రకాలైన నమ్మకాలు ఉన్నాయి. ఒకటి, భాషల వరం నేటికి ఉన్నదని నమ్మేవాళ్ళు కొంతమంది. భాషల వరం నేటి దినాన సాధ్యమే అని ఇది కొంతమంది నమ్ముతారు. భాషల వరం గతించిపోయింది, అది లేదు అని కొంతమంది నమ్ముతారు. అయితే నేను నోట్స్ ఏమైతే నమ్ముతున్నానో, లేకపోతే నేను పర్సనల్ గా భాషల వరం గతించిపోయింది అని ఐఎమ్ బిలీవింగ్ పర్సనలీ. ఓకే, ఎందుకు అని అంటే చూద్దాం, దానికి రెఫరెన్సెస్ చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ భాషను మాట్లాడుటకు లేఖన నియమ నిబంధనలు ఉన్నాయి. ఓకే, ఇష్టానుసారంగా మాట్లాడేది కాదు ఇది. దెర్ ఆర్ సమ్ కండిషన్స్ ఆర్ దేర్. ఒకవేళ మీరు మీతో కూడా బైబిల్ ఒకవేళ మీ దగ్గర ఉంటే మొదటి కొరింథీ 14వ అధ్యాయం ఓపెన్ చేసి 22వ వచనం నుంచి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. భాషలు ఎవరికి? చదవండి, ఎవరి దగ్గర బైబిల్ ఉందా? భాషలు ఎవరికి? మళ్ళీ విశ్వాసుల మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నారు? దిస్ ఈస్ మై క్వశ్చన్, రైట్? మొదటి కొరింథీ అదే 14వ అధ్యాయం 26వ వచనం ప్రకారం భాషలు ఎందుకోసం? భాషలు ఎందుకోసం వాడాలి? 26వ వచనం చదవండి. మీ బైబిల్లో నుంచి చదవండి. నేను పెట్టింది కాదు, బైబిల్లో నుంచి చదవడానికి ప్రయత్నం చేయండి. భాషలు ఎందుకోసం వాడాలి? 26వ వచనం ఒకవేళ వాడితే 26వ వచనం 26 చదవండి. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవాలని ఉన్నాడు, మరొకడు బోధింపవాలని ఉన్నాడు, మరొకడు తనకు బయలుపరచబడి
ప్రకటన చేయవలెను ఉన్నాడు. మరొకడు భాషతో మాట్లాడవలెను ఉన్నాడు. మరొకడు అర్థం ఉమ్, చెప్పవలెను ఉన్నాడు. సరే, సమస్తము ఉమ్. క్షేమాభివృద్ధి కలుగుటకే జరుగునీయుడు. ఎందుకోసం వాడాలంట భాషలు? సంఘ క్షేమాభివృద్ధి కోసమే వాడాలి. మరి ఈ రోజుల్లో చాలా మంది భాషలను చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. దానివల్ల ఏం సంఘ క్షేమాభివృద్ధి జరుగుతా ఉంది? దానివల్ల సంఘాభివృద్ధి ఏం జరుగుతా ఉంది? తగ్గించుకుంటున్నారా? లేకపోతే సంఘంలో పేదవాళ్ళకి ఏమైనా సాయం చేస్తున్నారా? అంటే ఏం జరుగుతుంది? దానివల్ల యూజ్ ఏంటి? దిస్ ఈస్ మై క్వశ్చన్. థర్డ్ ఏంటి అని అంటే 27వ వచనం చదవండి ఎవరైనా. 27వ వచనం. ఒకవేళ భాషలు మాట్లాడితే ఒకవేళ సంఘములో, ఓకే, సంఘములో చదవండి. నేను చెప్పడం కదా, మీరే చదవండి. సంఘములో ఏంటి? భా- భాషతో ఎవడైనను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల ఎంతమంది చొప్పున మాట్లాడాలంట? ఎంతమంది మాట్లాడాలి? ఎంతమంది 3 members. మాట్లాడాలి? మళ్ళీ ఎంతమంది? చాలా మంది మాట్లాడుతున్నారు ఈ మధ్య. అంటే బైబిల్ పాటించరా? రైట్. ముగ్గురికి మించకూడదు. ఓకే, ఇంకోటి ఉంది అక్కడ. ఇంకొకటి దాని తర్వాత చదవండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మెయిన్ పాయింట్. ఒకవేళ అలా మాట్లాడితే ముగ్గురికి మించి తర్వాత ఏంటి? తర్వాత ఆ ముగ్గురు ఎవరైతే చదువుతున్నారో ఎట్లా పడితే అందరూ ఒకేసారి చదవాలా? ఒకడు ఎవరికి అర్థం అర్థము కాకుండా? చెప్పవలెను. నో 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 దానిపైన వంతుల చొప్పున మాట్లాడవలెను. అదే కావాల్సింది. వంతులు చెప్పున అంటే అర్థం ఏంటి? వంతులు చెప్పున అంటే అర్థం ఏంటి? వంతుల చెప్పున అంటే అర్థం ఏంటి? వంతుల చెప్పున అంటే అర్థం ఏంటి? 1 by 1 చదవాలి కదా, అంతే కదా? 1 by 1, 1 by 1, గుంపుగా కాదు, 1 by 1 సిస్టమ్ ఇది. రైట్. ఇది పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు చెప్పే మాటలు ఇవి. 28వ వచనం చదవండి. 28వ వచనం. 28. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను. ఇది మెయిన్ పాయింట్ కదా. అంటే భాషలు మాట్లాడే ఎవరైతే ఉంటారో దానికి నెక్స్ట్ ఇంకొకడు ఉండాలి. ఎవరో ఆ వ్యక్తి? అర్థం చెప్పేవాడు. ఆ భాష ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ సెంటెన్సెస్ ఏమైతే ఉన్నాయో ఆ సెంటెన్సెస్ కి ఇంకొక వ్యక్తి ఏం చేయాలంట? ఏం చేయాలి? ఏం చేయాలి? మళ్ళీ చేస్తున్నారా? ట్రాన్స్లేషన్ ఎవరు చేస్తున్నారు ఈ రోజుల్లో? ట్రాన్స్లేషన్ ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు? ఒకవేళ అర్థం చెప్పువాడు లేకపోతే ఏమై ఉండాలంట ఆ వ్యక్తి? ఎవరైతే భాషలు మాట్లాడే వరం ఉందో అర్థం చెప్పేవాడు లేకపోతే చెప్పాలా? అట్లాగే చెప్పేసేయాలా? సంఘంలో ఏం చేయాలి? యూ షుడ్ బి సైలెంట్. నోరు తెరవడానికి లేదు. యూ హ్యావ్ టు బి సైలెంట్. 33వ వచనం. దాని తర్వాత బాబు మీరు ఏదేదో అనుకుంటున్నారు. దాని తర్వాత 33వ వచనంలో దేవుడు అల్లరికి కర్త కాదు అని అంటాడు. దిస్ ఈస్ ద కాంటెక్స్ట్. మీరు ఇష్టం వచ్చినట్టు గుంపులుగా అర్థం కాకోకుండా, అర్థం చెప్పేవాడు లేకోకుండా ఎలా పడితే ఈ వరాన్ని యూజ్ చేస్తున్నారు. దీనివల్ల అల్లరి ఉంది. ఇది అల్లరికి కర్త కాదు అని కాంటెక్స్ట్ ప్రకారం మాట్లాడుతున్నాడు ఆయన, పౌలు గారు. దేవుడు అల్లరికి కర్త కాదు. ఓకే. దాని తర్వాత కొంతమంది స్త్రీలు ఆ కొరింథీ సంఘంలో చాలా మంది ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే స్త్రీలు మానవుగా ఉండండి ఫస్ట్. మీరు సంఘంలో మీది ఎక్కువైపోయింది ఏంటి? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉండండి అని కొరింథీ సంఘానికి అందరికీ కాదు, ఇది కొరింథీ సంఘానికి మాత్రమే, అల్లరి చేసే వాళ్ళకి మాత్రమే, ఎవరైతే ఇట్లాంటి విషయాల్ని పాటించుకోకుండా ఉన్నారో వారికి మాత్రమే సంబంధించింది. దీన్ని లిటరల్ గా తీసుకొని స్త్రీలందరికీ ఆపాదించుకోవడానికి లేదు. కాంటెక్స్ట్, సందర్భానుసారంగా మనం గమనించాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత 37వ వచనంలో ఏం చెప్తాడు తెలుసా ఆయన? 37వ వచనంలో ఇది నా మాటలు కాదు, ఇది ఎవరి మాటలు అంటే చదవండి, మీ బైబిల్లో నుంచే చదవండి. 37వ వచనం ప్లీజ్.
ఎవడైనను తాను ఉమ్, ప్రవక్తి ఆ, అయినను ఆ, ఆత్మ ఆ, సంబంధినని ఆ, తలంచుకొనినడల నేను ఆ. మీకు రాయిచున్నది ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు ఇది ఇది దృఢముగా ఇది తెలుసుకుని. ఇప్పుడు నేను చెప్పబడింది ఏమి 14 అధ్యాయంలో 22 నుంచి స్టార్ట్ చేస్తే 37 వరకు వచ్చాయి కదా. మీరు ప్రవక్త ప్రవక్తి లేకపోతే నేను భాషలు మాట్లాడితే ఏదేదో అని అనుకుంటున్నారు కదా. నేను చెప్పబడిన కండిషన్స్ ఒకవేళ మీరు సూట్ కాకపోతే ఇది ఇది నా మాటల్లాగా నేను చెప్పట్లేదు. ఇవి ఎవరు మాటలనంటే ఇవి ఇవి ప్రభు ఆజ్ఞ. దిస్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ అని చెప్తాడు అనమాట పౌల్ గారు. ప్రభు యొక్క ఆజ్ఞ ఇది. సో ఈ నియమాలు పాటించని వారు ఈ ఈ నియమాలు ఏవైతే ఉన్నారో 1 కొరింథీ 14 అధ్యాయంలో నుంచి దయచేసి మీ బైబిల్లో నుంచి ఆ పేపర్ చింపేసేయండి. మీరు ఈ నియమాలు పాటించుకోకుండా లేకపోతే ఏదైనా చేస్తుంటే దయచేసి ఆ చాప్టర్ ని తీసేయండి. జస్ట్ నెగ్లెక్ట్ దట్. బైబిల్లో ఆ అధ్యాయం ఉంచుకొని ఆ అధ్యాయానుసారంగా ఎవరైతే చెయ్యరో దైవ జ్ఞానాన్ని పాటించట్లేదు వారు దేవుని యొక్క సిస్టంలో లేరు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకే. భాషలకు అర్థం చెప్పడం 1 కొరింథీ 12 అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఉంది. భాషల వరం కలిగి వ్యక్తి విదేశీ భాషలు మాట్లాడుచుండగా దానిని ప్రజల క్షేమం కొరకు మునుపెన్నడూ నేర్చుకోకుండా తర్జుమా చేయడం భాషలకు అర్థం చెప్పడం అనేది మనం అర్థం చేసుకోవాలి. నేటి దినాన భాషల వరం గతించిపోయింది అని చాలా మంది 75% ఆఫ్ 100% చాలా మంది దీన్నే నమ్ముతారు. గనుక ఈ వరం కూడా దానితో పాటు గతించిపోయిన ఆ రోజుల్లో అవిశ్వాసులకి సూచనగా భాషలు ఇవ్వబడితే ఈ రోజుల్లో దాన్ని తీసుకొని వచ్చి ఇదే దేవుని భాష అన్నట్టుగా చాలా మంది మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది మనం చాలా గమనించాలి. దానికి నియమావళి బైబిల్లోనే 1 కొరింథీ 14 అధ్యాయం చాలా జాగ్రత్తగా చదివితే ఈ నియమాలు ఈ రోజుల్లో ఉన్న వాళ్ళు పాటిస్తున్నారా లేదా, దాన్ని బట్టి భాషలు మాట్లాడాలా లేదా, ఉన్నాయా లేదా అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. తర్వాత అద్భుతాల గురించి స్వస్థతల గురించి మీకు నేను చెప్పవలసిన అవసరం లేదు. నేను ఇచ్చిన రెఫరెన్సెస్ లో మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అయితే చివరిగా కంక్లూజన్ గా ఆత్మ వరాలు ఎందుకోసం అనంటే పరిచర్య కోసం, ఇది ప్రజలను కట్టుట కోసం గురించి, ఇది ప్రభు కార్యం చేయడం కోసం, ఇది ప్రజలకు సహాయం చేయడం కోసం. ఈ 4 పరిచర్యలను గుర్తుపెట్టుకోండి. ఆ వరాలు దేవుడు నాకు ఎందుకు ఇస్తున్నాడంటే దేవుని పరిచర్య కోసం, ప్రజల్ని బిల్డప్ చేయడం కోసం, తర్వాత ప్రభు కార్యం చేయడం కోసం, ప్రజలకు హెల్ప్ చేయడం కోసం ఆత్మ వరాలు దేవుడు నాకు ఇస్తాడు. ఇది నా కోసం కాదు, ఇది పర్సనల్ గా నా కోసం కాదు, నేను సంపాదించుకోవడం కోసం కాదు. ఓకే. సో కాబట్టి ఇంతటితో సో వి విల్ ఫినిష్ దిస్ న్యూమెటాలజీ, పరిశుద్ధాత్మ శాస్త్రం ఇంతటితో అయిపోయింది. సో ఎవరికైనా 1 minute